Hey, fun start.
ఎందుకంటే నేను రోజు వాకింగ్ చెప్పే పుస్తకం ఎక్కడ పెట్టుకున్నాను సబ్జెక్ట్ చెప్పడానికి ఒక మాట. రాజుగారి ఇంట్లో బంగారం ఎవరో దొంగతనం చేసేటట్టు. అయితే సిద్ధాంతాన్ని పిలిచి రాజుగారు అన్నారట, ఆ బంగారం ఎవరు పడిపోయాడో దొరికితేనే కానీ నీ సిద్ధాంతం మనకు వాళ్ళకి చెప్తాను. నేను నువ్వు రాత్రి అంతా నువ్వు పూజలు పుస్తకాలు ఏం చెప్తావు తెలియదు కానీ ఆ దొంగ నాకు దొరకాలి, నా ఇంట్లో పోయి ఉన్నాడట. తెల్లవారుని ఆ సిద్ధాంతంట ఊరం తినడం మొదలుపెట్టాడంట. తెల్లారితే చెవేమో ముఖ్యమో, తెల్లారితే చెవేమో ముఖ్యమో, తెల్లారితే చెవేమో ముఖ్యమో అనుకుంటా తిరిగాడంట. అయితే దొంగతనం చేసినాడు ఎవరంట, ఆ గాడి ఎక్కడ పోతేనే ఉన్నా జరిగానే అనేక మంది భక్తుల అనుభవాలు నా ఇంటి నిండా గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలకు చదివి ఆ సారాంశం నాకు తక్కువ చదివే జరిగానే అరటి పండు ఒలిచి పెట్టినట్టుగా దైవ భక్తులు ఒలిచి పెడతారు. కాబట్టి అది వివరంగా మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఒక సబ్జెక్ట్ తీసుకుని నెల 2 నెలలు కూడా చెప్పిన దినాలు ఉన్నాయి. అయినా ఏమవుతావు, ఆ సబ్జెక్ట్ పుస్తకం ఎక్కడో అది నాకు తెలుసు. కాకపోతే ఇప్పుడు డబ్బులు అవుతాయి తెప్పించుకోవడానికి, ఆలస్యం అవుతుంది. అప్పుడు పుస్తకం ఎక్కడ దిగి పెట్టానో అది అప్పుడు నాకు కూడా జ్ఞాపక శక్తి వస్తారు. క్షమించాలి, ఆ సబ్జెక్ట్ అనుకొని ఇంకో సబ్జెక్ట్లోకి వెళ్తారు, పుస్తకం దొరికే చెప్తారు. ఏహెచ్కేల గ్రంథం 14వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వయసులో చదువుకుంటారు. దాన్ని కొనసాగించాక దేవుని నామమునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదవబడిన వాక్యములో మర్మములు పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని నోటని మాటలు వచ్చి నిన్ను నన్ను కూడా దేవుడు బలపరచును గాక. హల్లెలూయా. ఆరాధన బలపడుతుండాలి. ఆరాధన బలపడుతుండగా ప్రభు వల్ల కూడా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ భాషను పడుతుంటారు. అది ఆరాధన ఎవరు జరిపిస్తారు? మీరు అలాగనే ఆలోచన చెయ్యండి. ఎవరు బాధ్యతలో వాళ్ళు చక్క పెట్టుకుని ముందుగా మనం పోవాలి. ఈ మాటలు కఠినమైన మాట. ఎందుకంటే మన క్రమ విషయంలో మనకి అందరికీ ఏది ఇష్టకరంగా అదే ఇష్టకరం. ఎందుకంటే చెప్పుకున్నమాట. ఎందుకంటే ఆదివారం కూడా ఆరాధన ఆలోచించడం అవసరం లేదు, పాటించవసరం లేదు. ఎవరింటికాడ పాటించుకోవడం కాదు. అది ఎవరింటికాడ అవసరం లేదు. కష్టపడితే ఒకసారి అనేవి అనుకుంటే సరిపోతుంది కదా. కొంతమంది మనుషుల అభిప్రాయాలు అలా ఉన్నాయి. కాబట్టి అభిప్రాయాలు తగినట్టుగా మనం వెళ్తారా, దేవుని అభిప్రాయాలు తగ్గట్టుగా మనం వెళ్తారా అని కొన్ని విషయాలు మీతో. ఎందుకంటే దాన్ని ఆఫ్ చేసి దీంతో చెప్పడం కాస్త ఇలా మీ బుర్ర తింటాను, నా బుర్ర కూడా పోడలేదు. కాబట్టి ఆ రీతిగానే మాట్లాడుకుంటారు. ఆరాధనలో కొట్టి బాబు అయితే సరే చెప్తారు, జగదీష్ గారు చెప్తారు, వాడు ఎవరు వచ్చి ఆలోచన చేస్తారో మనిషి మాది కాదు కదా అనుకున్నారు. మీరు కాదా ఆధ్యాత్మికంగా ఆరాధించేవారు ఎవరైనా రావచ్చు. అలా చెప్తే ఆ సతీష్నే ఆ జగదీష్నే పిలుస్తున్నారండి, మమ్మల్ని ఎవరో పిలుస్తారా? పాత్ర గారు ఆడంటే అంత ప్రేమం అన్నాక మీరు ఎవరు ఆరాధించలేదు కాబట్టి ఆరాధన వచ్చి ఆరాధిస్తారు. తప్పని పడి దేవుని అందరం కూడా ఒక్కొక్క తలాంతు, మీకు తలాంతులు
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అలాగే సంబంధించిన అయ్యగారికి అమ్మగారికి జాలయ్య గారికి కూర్చుని అందరూ కూడా హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన మనందరూ కూడా దేవుని స్తుతించడానికి దేవుని ఆరాధించడానికి వచ్చాం. ఇది ఆరాధన సమయం కనుక ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధన చేస్తూ దేవుని ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో దేవుని మహిమపరుచుకుంటాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా రోజు చేసి దేవుని స్తుతిద్దాం, దేవుని ప్రార్థిద్దాం. ప్రభువా మీరు మాతో మాట్లాడండి తండ్రి. మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా విశ్రాంతి దినం ఘనమైనదని ప్రభువా ఇచ్చిన ఆజ్ఞ మేరకు ఈ యొక్క సన్నిధికి వచ్చి నేను నిలిచి ఉన్నాను ప్రభువా. ఇదిగో తండ్రి వట్టి కొండల వలె వచ్చిన నాతో తండ్రి మీరు మాట్లాడండి ప్రభువా. నాలో ఉన్నటువంటి ఆకృతిని పెట్టి ఇరుకుని పెట్టి ఇబ్బందిని పెట్టి అనారోగ్యాన్ని పెట్టి ప్రభువా మీరు నాతో మాట్లాడండి ప్రభువా. ఎందుకంటే ప్రభువా నీ యొక్క మాటలో జీవం ఉన్నది, నీ యొక్క మాటలో సత్యం అన్నది. నీ మాట ద్వారా నేను బ్రతుకుతున్నాను, నీ యొక్క మాట ద్వారానే నా కుటుంబాన్ని నేను కట్టుకొనిస్తున్నాను, నీ యొక్క మాట ద్వారానే నేను సమస్తాన్ని చేయగలుగుతున్నాను. నాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి అయ్యా. మధ్యాహ్న సమయంలో ప్రభువా మీరు నాతో మాట్లాడినట్టయితే నేను బ్రతుకుతాను. ఇదిగో తండ్రి ఎండిపోయినట్టు నా యొక్క హృదయంలోనికి ప్రభువా నీ యొక్క మాటతో తండ్రి నేను శిథిలింప చేయలేదు. ప్రతి ఒక్కరు కూడా స్వరమెత్తి ఆయన వేడుకుందాం. అడుగు ప్రతి వారికి ఇచ్చే దేవుడు, వెతుకు ప్రతి వారికి దొరికే దేవుడు, వెతుకు ప్రతి వారికి దొరికే దేవుడు, గొప్ప దేవుడు, సర్వశక్తి గల దేవుడు, సర్వ సృష్టిని సృష్టించినటువంటి గొప్ప దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడుకొని ఉన్నాం. ఈ సమయంలో మనందరం కూడా సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే. అటు కృపను పొందుతున్న నువ్వు నేను అనాలోచనగా కాకుండా దేవుని వైపు చూస్తూ శిలువలో వేలాడుతున్నటువంటి యేసు వైపు చూస్తూ నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని సిందించినట్టు యేసు వైపు చూస్తూ ఆయన వేడుకుందాం. నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి, నాతో మాట్లాడు యేసు ఇంకొకసారి, నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి, నాతో మాట్లాడు యేసు ఇంకొకసారి. బాధలో ఉన్నాను
పాట
అయ్యా మీరు నాతో మాట్లాడండి ప్రభా. అయ్యా మీరు నాతో మాట్లాడండి. నాతో మన హృదయపూర్వకంగా దేవుని దేవుని అడుగుతాం. అయ్యా మీరు నాతో మాట్లాడండి ప్రభా. ನೀವು మాట్లాడితే మేము బ్రతుకుతాం. అయ్యా మీరు మాట్లాడితే ప్రభుని జీవిస్తామయ్యా. అయ్యా మీరు మాట్లాడితే మేము లేస్తాము ప్రభు. అయ్యా మీరు మాట్లాడితే మేము స్వస్థత పొందుకుంటామయ్యా. అయ్యా మీరు మాట్లాడితే మేము సజీవం అవుతామయ్యా. అయ్యా మీరు మాట్లాడితే ప్రభు మాకు అవసరం తీరుదయ్యా. మీరు మాట్లాడని చెప్పి మన హృదయపూర్వకంగా దేవుని అడుగుతాం. మీకు ప్రేమించిన మా ప్రేమను తండ్రి మీ ఘనమైన అస్పష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు. అయ్యా ఇప్పుడు పాటల్లో అయ్యా యొక్క ప్రత్యేక పాటల్లో ఆరాధనలో నడిపించిన దానికి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. మరొకసారి మీకు పాటలు చెప్పుకొచ్చున్నామయ్యా. అయ్యా ఇక దినము ప్రభు మాట్లాడుతున్నైనా అయ్యా నేను నాతో మాతో మాట్లాడబడుచున్నా. అయ్యా మాకు ఆత్మిక హృదయం పడుతున్నామయ్యా. ప్రభావ మా యొక్క ఆత్మిక జీవితంలో ప్రభు ఎదుగుదల గొప్ప దయచేయండి. మా యొక్క విశ్వాసంలో ప్రభు పెంపొందించుకునే గొప్ప దయచేయమని అడుగుచున్నా. ఇక్కడ ప్రభావ కార్యక్రమంలో మీరే జయప్రదము జరిగించమని అనేక ఆనందంలో మీకు పరిశుద్ధాత్మ చేత నడిపించిన ఉదాహరణ మీకు వందన. ఇంకా బహుబలంగా మీరు వాడుకోమని అడుగుచున్నా. అయ్యా మీరు మా మధ్య దేవుని నమ్ముచున్నామయ్యా. అయ్యా మీ చేర్చిన ప్రార్థనకు ప్రభు మీరు ఆనందించిన నమ్ముచున్నా. అయ్యా యొక్క ప్రార్థనకు ప్రతిఫలము దయచేయమని అడుగుచున్నామయ్యా. మీకు వందన. అయ్యా ఒక్కసారి నిద్రానికి సాధన నుంచి అయినా మా యొక్క బతుకమని సాధన నుంచి ప్రభు దూరపరిచి అయ్యా మీకు వాక్యం ప్రభావ సంపూర్ణంగా ప్రభు వినటకు తద్వారా వాక్యం నడుచుకుంటూ మీకు సహాయం దయచేయమని నేర్చుకున్నాము అడుగుచున్నాము తండ్రి. అందరికీ వందనాలు. కూర్చోండి. చక్కగా ప్రత్యేక పాఠశాలను పెట్టి అలాగే వాక్య పఠనం చదివేవారిని పెట్టి ఆహ్వానం నడిపించిన వారిని పెట్టి ప్రోత్సాహం నడిపించిన దైవజనులు ఎవరు బాబు జాన్ స్వామి బట్టి మీ అందరు పెట్టి దేవుని నామమునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రాముఖ్య విషయాలు వస్తున్నాము. కొన్ని విషయాలు సూటిగా ఈరోజు మీతో మాట్లాడాలని మీరు చేసుకున్న తీర్మానమే నేను కూడా అదే తీర్మానం మీద నడవాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే దేవుని విషయాలు చెప్పి చాలా విషయాలు చెప్పడంలో మరి ఇష్టమైన వారు కొంతమంది ఉన్నారు, కష్టమైన వారు కొంతమంది ఉన్నారు. కాబట్టి దాని నిమిత్తంగా కొన్ని విషయాలు ముక్కు సూటిగా మాట్లాడడం ఆశపడుతున్నాను. ఒకవేళ ఏమైనా లోపాలు ఉంటే దేవుడి నన్ను క్షమించరు కాదు. సాక్ష్యాలు చెప్పేవారు ఎవరు ఉన్నారా? సాక్ష్యాలు చెప్పేవాళ్ళు సాక్ష్యాలు చెప్పండి. అలాగే ఈ సాక్ష్యములు వర్తగా అలాగే మరొకరు ప్రార్థన చేసుకుని అప్పుడు కొన్ని కార్యక్రమాలకి కొన్ని హెచ్చరిక తెచ్చుకోవడానికి దేవుడు మనల్ని బలపరచుడు. మామూలుగా అబ్బాయికి అనుకోకుండా ఆపరేషన్ జరిగిందండి. ఆ రోజు సోమవారం సంట్లో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు. అర్జెంట్గా శ్రీశైలం వారం రోజులు హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారంటే డాక్టర్ హాస్పిటల్లో డాక్టర్ గారు కూడా హాస్పిటల్ తీసుకెళ్ళండి ఇక్కడ పైన ఉన్నారంట. ఆ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ చూపించుకోతారన్నా వెళ్ళారంటే అడిగి పట్టుకెళ్ళాడు. వెళ్ళారు. అక్కడే ఫోన్ చేశారండి. ఉట్టుపడి బాబు శ్రీశైలం అర్జెంట్గాను ఆత్మహత్య కాదు స్థితిలో తప్పుకోలేడని డాక్టర్ గారు అన్నారంట. అలాగే ఇంటికి ఫోన్ చేశారండి. ఇంటికి ఫోన్ చేస్తే
అన్ని చదువుకుని ఆ రాత్రికి వెళ్ళిపోయాడు. పిల్లడితో రాత్రికి తప్పదని చెప్పి మానేశారంటే మన్నాడు ఒక వారం ఆపరేషన్ ఇంకా చనిపోయాను. చాలా పిచ్చిగా వేసేసి పిల్లడు తప్పుకోవాలంటే చేసి పడకండి. దేవుడు ఎంతగానో మేలు చేశాడు అంటే నీకు సరిగ్గా పాడుకున్నాం చేసి మేలని మేలు తింటావు మీరు ఎంత అందించారండి. సురక్షంగా గృహానికి చేర్చడానికి వందనాలండి. ఆయన చేసిన మేలైతే ఏమి ఇచ్చినా రుణం తీసుకోలేము, మనం ప్రేమించుకోలేకపోతాం. కానీ రూపాయలు ఇస్తానే ఉన్నాడండి. అందుకే నా బిడ్డ గురించి అందరం ప్రాంతంలో పెట్టమని పాలకీలు తగ్గిపెట్టాయి. 15 రోజులు బట్టి వచ్చినాం, తగ్గలేదండి. అయితే దాని గురించనే లేదు, పిల్లలు బాబు తగ్గిపోయాడు, తినట్లేదు, సైకిల్ పెట్టాలి లేదు. కానీ ఆపరేషన్ ఉన్న ఉద్దేశంలో ఎలా లేదండి. దేవుడు అక్కడ అలా సమకూర్చి అది ఆపరేషన్ అలా జరిగిందండి. వచ్చారు నిన్న పట్టు మార్పించి మరి ఈరోజు కూడా హాస్పిటల్ ఇస్తే పట్టు మార్పించి వచ్చారండి. మంగళవారం నాడు తీసుకురమ్మన్నారంటే 7వ రోజు మరి హాస్పిటల్కి అంతేనండి. దేవుడు ఎంతగానో చేసిన మేలు బట్టి వందనాలండి. అందరూ ప్రార్థన చేస్తారని చిన్న సాక్షులు దేవుడి ముందు ఉంచుతున్నాను. దేవుని నామమునికి మహిమ కలుగును గాక. బాబు కొరకు ప్రార్థించండి. ఎందుకనగా ఆపరేషన్ పడ్డది, అది మనకు చాలా మందికి తెలియదు అన్నమాట. ఈరోజు నేనే బండిలో తీసుకురావడం జరిగింది. యువతల దగ్గర విధులు పెట్టి ఇది ప్రమాదకరమైన కానీ దేవుని కొరకు మంచిగా జరిగించి చాలా మంది దేవుడికి ఇంకా పరిపూర్ణ స్వస్థత ఆరోగ్యం కూడా కావాలని మీ అందరి ప్రార్థించవలసిందిగా సౌభాగ్య సాక్షి చెప్పిన విధంగా మనం అంతా ప్రార్థించడము దాకా మా బాబు సాక్షులు చెప్పడానికి నువ్వు సిద్ధపడిన నువ్వే చెప్పిన కారణాన నువ్వు చెప్పినటువంటి దాన్ని పెట్టి నేను ముందుకి కొనసాగిస్తాను అని చెప్పడం జరిగింది. చిన్నప్పటి నుంచి భక్తులు ఎదిగాడు, పరిశ్రమలు చేశాడు, అన్ని చేశాడు. కానీ మాట్లాడాలన్నా పాట పాడాలన్నా భయం. ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు పాడతారు కదా, నేను ఇప్పుడు సరిగ్గా పాడలేని విభిన్నమైన జరుగుతున్నాడు. దేవుడే వారిని నిలబెట్టి సాక్ష్యం చెబుతుండగా ఆ సాక్ష్యాన్ని లోపలంటే క్షమించి సాక్ష్యాన్ని మీరు అంగీకరించి సాక్ష్యం చెప్పిన దాన్ని అందరూ సహకరించాలని ప్రేమపూర్వకంగా మనం అందరినీ విజ్ఞప్తి చేస్తాం. కొందరు నాన్నగారికి అమ్మగారికి అందుకని తమ్ముడు ప్రకాశ్కి చాలాసార్లు తెలియవస్తుంది. సంఘాస్తులందరికీ చిన్నకి పెద్దలందరూ కూడా నాకు ఉపయోగపడుతున్నారు. దేవుడు నాకు నూతన గృహాన్ని అనుగ్రహించారు. అయితే బుధవారం భోజనంతో ప్రార్థన పెట్టుకోవాలని అనుకున్నాను. సంఘస్థులందరూ కూడా మా గృహానికి రావాల్సిందిగా కోరుకున్నాను. ఉదయం బుధవారం ఉదయాన్నే మా గృహాన్ని కోరిక జరిగింది కనుక మేము రావాలని కోరుకుంటున్నాం. దేవుని నామమునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దైవజనామా ఉదయాన్నే ప్రార్థన పూర్వకంగానే మనం ప్రార్థన చేసి ఆ కార్యక్రమాన్ని గృహప్రవేశం జరిగించడానికి మనమే నీవు నేను మనతో పాటు ప్రభు వారు ముందుండే కార్యక్రమాన్ని జరిగిస్తారు. బయట వంట వార్పు జరిగించేవాళ్ళు నిజమే మా బావమర్ది వాళ్ళు వస్తున్నారు. సంఘం కూడా మీరు కూడా ఎవరికి ఇచ్చిన తలాంతులు బట్టి వారు సహకరించండి. మన కుటుంబంలో జరుగుతున్న కార్యక్రమంగా భావించి మీకు వచ్చిన తలాంతులు పెట్టి వంట బాబు కావచ్చు, వంటలు కావచ్చు, పరిసరలో బాబు చెప్పిన సాక్ష్యాన్ని పెట్టి అందరూ కూడా సహకరించి అది దేవుడికి మహిమకరంగా ఆ బాబుకి ఆశీర్వాదకరంగా దేవుడు జరిగించేలాగా బుధవారం ఉదయాన్నే మనము ఆ స్థలాన్ని కూడుకుందాలి. ఇంచుమించులో 9:30 ఆ ప్రాంతానికి ప్రార్థన ప్రారంభించుకుందారు. ముందు వచ్చిన వారు రిబ్బన్ కటింగ్ 9 గంటల కల్లా రిబ్బన్ కటింగ్ ఉంటుంది. బాగా జరిగే పని, బయట జరిగే పనులు
చీకటితోనే ప్రారంభించి పనులు జరుగుతూనే ఉంటాయి. వారం మీ హస్తం దాకా మీ అడుగు అక్కడ పెడితే మీరు అడుగు పెట్టాక ఎప్పుడు పెడితే అప్పుడు అదే మంచిది. ఆ సమయంలోనే మనము ప్రవేశించి ఒక పాట పాడుకొని ప్రభు చిత్తము ప్రభుకి ఆ గృహాన్ని అంకితము చేసుకొందుము కాక. దేవుని నామం కొందరాలండి. అయ్యగారికి అమ్మగారు కూర్చొని అయ్యగారికి కొందనాలండి. సంగీతం అందరికీ నా కావాలండి. నా సాక్షిమంగా నా బిడ్డ పట్ల దేవుడు ఎంతో కార్యం చేశాడండి. ప్రతి విషయంలోనే నాకు దేవుడే తోడుగా ఉంటున్నాడండి. మీరు నా బిడ్డ చదివించుకోలేను అనుకున్నాను. అలాగే పరీక్షలు రాసేటప్పుడు సాతాను ఎన్నో కలిపి చేశాడండి. 3 రోజులు టైఫాయిడ్ జ్వరం వచ్చి లెగలేని పరిస్థితిలో సూదులు పెట్టుకొని వెళ్ళి ఎగ్జామ్ రాసిందండి నా పాప. దేవుడు కార్యం చేశాడండి. అలాగే పాస్ అయ్యిందండి దేవుడు కృపను బట్టి. ఈ సంవత్సరం కూడా రేపు నుంచి ఎగ్జామ్స్ ఉంటే నా పాపకి. ఆ పాపే నా జీవిత ఆశయం. ఆ పాప ప్రతి పరీక్షలోని పాస్ అయ్యేటట్టు మంచి జ్ఞానం దేవుడు కృప దయచేసినాడు. నా కుటుంబం గురించి మా అంతిమ ప్రాంతంలో మమ్మల్ని అందరినీ కోరుచున్నానండి. దేవుడి నామంలో నా సాక్షిగా ప్రతి విషయంలో నాకు దేవుడే తోడుగా ఉంటున్నాడు. ఆయన చేసిన మేలుల్లో ఎన్నో మేలులు నా పట్ల. నేను ఆయన ప్రేమకు ఆయన కృపకు నేను ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోలేనండి. జీవితాలకు నా కొనవులు పోయే వరకు ఆయన సృష్టించే భాగ్యం నాకు దక్కులాగా, అలాగే నా కుటుంబం అంతా దేవుడి సభ్యుల్లో గడుపులాగా మీకు అందరిన ప్రాంతంలో పేరుతారండి. ఈ సంసాక్షం దేవుడు దీవించేస్తారు. దేవుని నామమునకి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఈ స్వాగతం చెప్పిన బిడ్డలు జాన్సన్ బాబుని పెట్టి అలాగని బిడ్డని సువర్ణ పేరు పెట్టారు. ఆ బిడ్డలు పెట్టి దేవుని నామమును జగదీశ్ బాబు వచ్చి సాక్షిగా ఉన్నారు. సాక్ష్యాన్ని శ్రద్ధగా వినండి. సాక్ష్యం నిమిత్తంగా మనము ప్రార్థన. మొదటగా దేవుని వందనాలండి. అలాగే అయ్యగారికి అమ్మగారికి వందనాలు, అచ్చన్నయ్య గారికి వందనాలు, కూడుకున్న సంఘటనలు నేను వందనాలండి. ఆదివారం రాత్రి మా ఇంటి దగ్గర కృతజ్ఞత పూర్తిగా పెట్టాలనుకుంటున్నాం. అంటే పూర్వీకులతో అందరూ వస్తారని ఆ యొక్క మందిరం ఇంటి దగ్గరికి వచ్చి ప్రార్థన అయిపోయింది. దేవుడికి మహిమపరుస్తారని చిన్న సాక్షి దేవుడికి సాక్షి వచ్చి 9వ తారీఖు ఆదివారం నెక్స్ట్ ఈ ఆదివారం నెక్స్ట్ ఆదివారం. దేవుని నామమునకి మహిమ కలుగుగాక. వచ్చే ఆదివారము 9వ తారీఖుని నిజమేనండి. అది కృతజ్ఞత కూడిగా అనవచ్చు. గంట దినాల్లో జరిగే ప్రార్థనలో కూడా అది ఆశీర్వాదకరమైన. కాబట్టి ఒక మాట నేను సూటిగా చెప్పాలంటే, యేసు ప్రభుని ఆహ్వానించిన కుటుంబాలు బాగుపడ్డాయా నష్టపడ్డాయా? ఎందుకంటే ఇప్పుడు ఆ సబ్జెక్ట్ చెప్పింది కాదు, బాబా సాక్షులు చెప్పారు కాబట్టి వారు ఒక్కరు చెప్పడం కాదు, ప్రతి ఒక్కరు కూడా తహాతహాలాడాలి. మా ఇంటి కలుగుతా, మా ఇంటి కలుగుతా, మా ఇంటి కలుగుతా, మా ఇంటి కలుగుతారు. ఎవరో పెట్టుకున్నా కానీ ఉన్నారు కానుకోరుకుంటే ఎరకపోయి ఇష్టపడ్డాను. నేను సాక్ష్యం చెప్పకుండా ఎవరో చెప్పండి చెప్పాను. ఇంచుమించులో 10,000 రూపాయలు ఊరికాయ ఖర్చు అయిపోయింది. తాను ఒక్కరు కూడా పెట్టేసి పెట్టుకున్న అందరూ మిగిలిపోయారు. పెట్టుకున్న వాళ్ళు మనమే నష్టపోయాం. ఈ సంవత్సరం అందరూ అనుకున్నారు కదా, మనం ఇప్పుడు చెప్పారు కదా, ఎందుకు కొందరు సాక్ష్యం చెప్పేసాం 10,000 రూపాయలు నష్టం అన్న బాధను తీసుకొస్తే ఎన్నటికీ మనము ఆశీర్వాదాలు మనము పొందలేము. చూడండి, ఎమ్మానేని గ్రామంలో యేసు ప్రభువారు చనిపోయాక యేసు ప్రభువారు శిశువులో ఇద్దరు ఎడతుంటే వాళ్ళు కూడా వెళ్ళి ఇక్కడ దాకా వచ్చు కదా మాత్రం మా ఇంటిరా అన్నారు. దాని గురించి యేసుబాబు మాట్లాడితే యేసుబాబు మాట్లాడి యాక్సిడెంట్ గుర్తుపట్టకపోయిందండి. గుర్తు లేని శిశువులు అక్కడ దాకా వెళ్ళా కానీ ఇంకా కొంత దూరం ముందుకెళ్ళిపోతానంట. మాట వచ్చి కదా, ఎంత దూరం వచ్చావు కదా, మా ఇంటిలో పొద్దుంది కదా అన్నారు. వచ్చే విషయం తెలిసిన ప్రభు బల జరిపించాడు. అది ప్రభు బల జరిపే సమయం, అది ఆదివారం కాబట్టి ఆ ప్రభు బల ప్రభురాత్రి భోజనం ఆయన విడిచిపెడితే వారి కన్నులు తెరవబడ్డాయి.
కళ్ళు తెరవలేక పాపాన్ని ఒప్పుకున్నారు, దేవుడిని గ్రహించారు. వారి కుటుంబము ఆశీర్వాదాలు పొందిగలిగి చెప్పండి. హల్లెలూయా. అందుకని ప్రభు వారిని ఏ కుటుంబం ఆహ్వానిస్తుందో ఆ కుటుంబం ఆశీర్వాదాల వైపు నడుస్తుందని ఆ లేఖన భాగం ద్వారా మీతో చెప్పడం జరిగింది. మరొక మాట సరే, 3 సాక్ష్యాలు చెప్పారు. ఆ సాక్ష్యాన్ని నిమిత్తం ప్రార్థించండి. అలాగే 9వ తారీఖు కూడికి సిద్ధపడి ఉండండి. అలాగే సువర్ణ అనే అమలు మరి బాప్తిజం పొంది సువర్ణ పెరిగినప్పుడు జరిగింది. కాబట్టి ఆ తన కుమార్తె విషయంలో ఎంత వేరు చేసారో సాక్ష్యం కన్నీటి సాక్ష్యం చెప్పారు. ఆ సాక్ష్యాన్ని విన్నాము, ప్రార్థించాము. ఇంకా దేవుడు ఎన్నెన్నో వేరు చేస్తూనే ఉన్నాడు. ఆయనకి ఎన్ని ఇచ్చినా కానీ ఆయన రుణాలు మనం తీర్చలేము అని సాక్ష్యం చెప్పారు. అలాగే మాకు ఇచ్చిన కుమార్ దానిలో కూడా సాక్ష్యం చెప్పి మేము మా పరిస్థితులు సిద్ధపత్రాన్ని జరిగిన గృహాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. ఆ గృహ ప్రవేశానికి మీరందరూ సేవకులు, ఆర్టిస్టులు వాయిద్యాలు వాయించేవారు కావచ్చు, చిన్నలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అందరూ కూడా వచ్చి ఆ స్థలానికి దర్శించి ప్రార్థించవలసిందిగా, దాని తర్వాత జరుగుతున్న ప్రాణ విందులో కూడా పాలు పంపులు పంచుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ సంపర్కం తెలియపరచండి. ఈ 3 సాక్ష్యాలు దేవుడు జరుగుతున్నారు. నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. మనం ఉన్నది చెప్పుకుంటారు కదా, దైవ జనాగమ చూడండి. ఓ మాట చదువుకుంటారు. ఆదికాండము 7వ అధ్యాయము 4వ వచనం మాట చదవండి. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగలులను 40 రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవాహుతో చెప్పాను. హల్లెలూయా. అలాగే 12వ వచనం కావచ్చు, లేకపోతే ఆదికాండం 18:28లో చూడొచ్చు. ఇవన్నీ 40 దినాలు 40 దినాలు 40 దినాలు 40 దినాలు ఉంటాయి. ఈ 40 దినాలు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఒక మాట ఉన్నది. దైవ జనాంగమ పరిశుద్ధాత్మ దేవునితో ప్రేరేపింపబడిన వారై పరిశుద్ధ గ్రంథమును వ్రాయించి గనుక జీవితంలో తమకు దేవుని ద్వారా అద్భుతమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు జరగాలని ఆదేశించిన వారు అనుకున్నది ఏదైనా సాధించాలని తలంచిన వారు జీవితంలో పోగొట్టుకున్నది తిరిగి పొందాలని కోరుకునేవారు తరచుగా వీలు కాకపోతే జీవితంలో కనీసం ఒక్కసారైనా ఈ 40 దినాలు పాటిస్తారు. ఎందుకంటే ఎక్కడైనా పడిపోతే తిరిగి లేవడానికి అవకాశం ఉంటుందని 40 దినాలు. అందుకని ఇక్కడ మాట్లాడబడ్డది క్రీస్తుకి శకము 313లో రోమా కాంటెంట్ చక్రవర్తి కాలంలో 40 దినాలు పాటించారు. ఇలా 40 దినాలు అనేసి ఇప్పుడు చాలా సంవత్సరాల బట్టి చెప్పుకుంటున్నాం. ఎందుకని చెప్పవలసిన మాట, 40 దినాలు మనం పాటించుతారా పాటించవద్దా? ఒక మాట, మా ఇంటికి మీరు వచ్చారు, ఏ కుర్చీ వేయకుండా నిలబడి అలాగే బాబు మాట్లాడండి, అలాగండి అనేసి మిమ్మల్ని పంపేసాను అనుకోండి. మీ ఇంటికి వచ్చాక నాకు కుర్చీ వేయకుండా అలాగే బిజీగా ఉన్నామంటే కదండి, అలా చేద్దండి అంటే నాకు ఎలా కాలుతుంది? సంతోషంగా ఉంటుందా కాలుతుందా? చెప్పండి. మీకు కుర్చీ వేయాలని ఆశిద్దారా? మీరు మాట్లాడాలని ఆశిద్దారా? కానీ దేవునికి కూడా మనం పిలిచి ఆయనతో మాట్లాడడానికి, ఆయనతో మన కష్టకాలు చెప్పుకోవడానికి
40 దినాలు పడిపోయిన వారు తిరిగి లేవనెత్తబడడానికి, కొన్ని పరిస్థితుల్లో సరిదిద్దుకోవడానికని దైవ భక్తులు 40 దినాలు శ్రమ దినాలుగా మారింది. అసలు శ్రమ దినాలు ఏంటండి? కొంతమంది మాస్టర్ గారు శ్రమ దినాలు పాటిస్తారు. అంటే మనం పాటించడం తప్పు కదా? శ్రమ దినాలు పాటించరండి, మనం పాటించడం తప్ప. మరి అది పాటించరే, అది పాటించరు, వాడి ఉద్దేశం, వాడి తీర్మానం అది. వాడు అడిగితే ఏముంటుంది కదా? 40 శ్రమ దినాలు ఏంటి? 40 శ్రమ ఏసులో కాదు, ఎప్పుడూ శ్రమ పడుతున్నాడు. దినము చనిపోతున్నాను, యేసు భార్య పిల్లను నేను. దినదినము యేసులో వారు శ్రమ పడితే ఈ 40 దినాలు శ్రమ పడాలనేసి అదే ప్రార్థన అండి. మంత్రి ప్రార్థనలో వాడికి పూర్తిగా తెలదు. ఆ తిక్కోడు ఏమో ఈ తిక్కోడికి ఏం చెప్తే అదే పాటిస్తున్నారు అని మీతో అంటే మీరేమంటారు? లేదండి అయ్యారండి, ఆ శ్రమ దినాలు మానేస్తారండి, చచ్చిపోయిన సమాధానికి ఎందుకండి ఉన్న విగ్రహాన్ని పూజించుతున్నారు, చచ్చిపోయిన వాళ్ళు పూజించడానికి సమాధానికి ఎందుకు ఎందుకండి? వెళ్ళాలా ఏదో చెడిపోవాలి, అందుకని చెప్తాను ఈ మాట. నేను పోతే సమాధంగా ఉన్న వాళ్ళైనా ఉంటారు రాదో బట్టి ఆడికి ఉండరు. సమాధులు ఎక్కడున్నాయని ఎదుర్కొంటాం మనం వెళ్ళాలి. అది కరెక్టా? మరి ఎందుకు సమాధుల దగ్గర పూజించుకోవడం? విగ్రహంగా పూజించుకోవడం. చిరువు పెట్టుకుంటేనే ఆ చిరువు కూడా విగ్రహం కదా. ఇవాళ టీవీలో చూడండి, చెమటం దంచెత్తారు పట్టుకొని. మనకెందుకు ఆ విగ్రహ పూజలు? ఉండాలా? మన పితరులండి, మన కని పెంచి ఆధ్యాత్మిక స్థితిలో ఎదిగించిన వారండి. అక్కడికి వెళ్ళడం మంచిది కదండి. అంటే ఆ మంచిది అన్న వారంతో చేతులు పైకెత్తి దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎత్తేకండి. ప్రతి ఒక్కరిని నేను చూస్తున్నాను, బ్యాగ పని వేసి చూస్తున్నాను. ఎందుకంటే క్రిస్మస్కి నూతన సంవత్సరం తిరిగివ్వడం, ఇక తిరగడం మానేద్దాలి. వద్దు, తిరగడం తప్పు. ఎంత అలసిపోతుంది, అనారోగ్యంతో, బాధతో ఎవరు తిరగద్దు. తిరగద్దు చెప్పండి. తిరగడం మానేయడం మీకు ఇష్టమా? తిరగడం మీకు ఇష్టమా? చెప్పలేరా? ఎందుకు అలాగే చెప్పుకుంటా ఉంటుంటే మన అయ్యారు ఏమంటారు? మన ఇంటికాడికి వస్తే కానీ వెళ్ళిపోతున్నారు. మరి ఉన్నాయిలో ఉన్న సమాధిలో మీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్తున్నాను, సమాధికి తిరగడం మానేద్దారంటే మీరు అందరూ దేవుడికి స్తోత్రం చెప్పండి. మానేద్దారు. డిసెంబర్ చూడండి, జనవరి 1కి తిరగడం మానేద్దారంటే ఓకే, నాకు ఇష్టం, మీ అందరికి ఇష్టం అయితే దేవుడికి స్తోత్రం చెప్పండి. మానేద్దారు. ఇంకెందుకండి? ఆదివారం 6 రోజు కూడా మానేద్దారంటే నాకు ఇష్టమే, మీరు అందరూ మానేస్తారు. కానీ నేను నా ఇంటి వారైన యెహోవాని సేవించిందని యెహోషువ ఆయన మాట్లాడుతున్నాడు. అంటే కొంతమందికైనా ఆరాధన, కొంతమందికైనా సమాజం దర్శించడం, కొంతమందికైనా జనాలు పట్టి తిరగడం. దైవ జనాన్ని మనందరూ కలిసి ఉన్నప్పుడే మనంతా ఒక సైన్యం అందరూ కలిసి పనిచేస్తుంటే శత్రువు భయపడతాడు. గడిగే తప్పని పెట్టండి. కలిసి పని చేయకుండా భిన్న అభిప్రాయాలు, ఆలోచనలు మనకు ఉన్నాయనుకోండి, సాతాను విజయం పొందుతాడు, మనం అపజయం పొందుతాం. మరి అపజయం పొందుతారా? విజయం కావాలా? మీకు విజయం కావాలంటే ఇప్పుడే తీర్మానం చేసుకోండి. జనవరి 1కి మొదటి రాత్రి తెల్లవారుజామునే రాత్రంతా దేవుని మందిరంలో గడిపి ఎక్కడెక్కడ చెప్తారు, ఎక్కడెక్కడ గడిపినా చెప్తారు, సాక్షాలని చెప్తుంటేనే నాకు దేవుడు ఎక్కడ ఉంటున్నాడంట.
ఏంటి ఎక్కడ ఉన్నావా? వారం ఉన్నావా? 10 రోజులు ఉన్నావా? నేను హాస్పిటల్లో ఉన్నావా? నా సన్నిధిని ఒక్క రోజు ఉండడానికి నీకు కష్టమనేసి ఆయన నవ్వుకుంటాడంట. ఏం చేస్తాడంట? నవ్వుకుంటాడంట. ఆ రాత్రి వాళ్ళందరూ ఈ 10 మంది కన్యకుల నుండి సభలు అయిపోతే 5కి అయిపోయిందంట. ఏమన్నాడు? మీరు ఎవరు 11వ వచనంలో మీరెవరు నేను ఎరగను అన్నాడు. అయ్యి బాబోయ్, దైవ జనాంగ, నేను అనామకుడైనా బైబిల్ విషయాలు నాకు కావాల్సింది బైబిల్. ఎవరు ఏమైనా, కుటుంబం ఏమైనా, ఎవరు ఏమైనా బైబిల్ని అనుసరిస్తాను, బైబిల్ పట్టుకుంటాను, బైబిల్ని బోధించాలని ఆశపడతాను. దేవుడు అక్కడ ఏమైనా లోపం ఉంటే క్షమించండి. ఉన్న 5 ఎవరో తెలియని పరిస్థితులకు 5 తెచ్చుకున్నారు. 5 ఏం చేసేది? 5 నిద్రపోయారండి. తుక్కున తెచ్చారు. ఆ గిమిటి ఆ నూనె ఉన్నది కాబట్టి వారితో వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి. 5 ఆయనతో ఇన్నట్టుగా ఉంది. 5 మీరెవరో నాకు తెలియదు పొమ్మనిగా ఉంది. అంటే మనం ఎలా ఉండాలి? ఆయనతో వెళ్ళే క్రైస్తవులుగా మనం ఎదుగుతాము గాక. ఆ విడిచిపోయే క్రైస్తవులుగా మనము ఉండకుందాము గాక. అలా ఉండాలంటే ఇప్పటి నుంచే మన జీవితములు సరిచేసు కొందుమగా. నేను చెప్పిన మాటకి పూర్తి అర్థం చెప్పలేదు. లెంట దినాలు రేపు బుధవారం పద్మా బుధవారం కాబట్టి ఆ తర్వాత వచ్చిన లక్షవారం కానించే బుధవారమే ప్రార్థన, రాత్రి ప్రార్థన ప్రారంభించబడతారు. అక్కడి నుంచి 40 దినాలు లక్షవారం కానించి ఈస్టరు ఏప్రిల్ నెల 20వ తారీఖుని ఈస్టర్ వస్తుంది. ఆ ఈస్టర్తో ఆ కార్యక్రమాలు ముగింపబడతాయి. 40 రోజులు మీరు ఇంటికాడ పిలిచి పెట్టుకుంటారని పెట్టుకోండి. మీరు అంతగా మీరేంటంటే అవి పెట్టుకోవడం మన తర్వాత సంగతి. ఈ 40 దినాలు పాటించారా పాటించుద్దా? ఎందుకండి ఎవరో 14 మేము కూర్చొని వస్తారు. ఏమొస్తారు? దయామనంతా నువ్వు పోయి చూసేరామమ్మ హైదరాబాద్ పోయి, ఎన్సీఎం గారు హైదరాబాద్, విజయవాడము చూసేరామ గారు. ఇంకెవరు వస్తున్నానా? సునీతమ్మ గారు అడిగి పడ్డానికి ప్రాబ్లం లేదు. ఇంకెవరు వస్తారు? దాని పడుతుందా? నీకేం పని లేదు. నువ్వు రాస్తే అందరం కాదంటావు. చాలా తుగ్గే చెప్తాను, మనసే చేస్తాను అంటారు. మనం వచ్చిందా లింక్ మరి 2 వస్తారండి. ఈ 2 మొక్కని ఏడుతో వారు మొక్కలుతున్నామా, ఆయన కలిపి తిరిగి వేసాడమ్మా, ఆయన గొప్పవాడమ్మా అని చెప్పుకుంటే వీళ్ళేమో ఇలాగ ఊరుకుంటారు. ఇదా అండి, ఇదా మన భక్తి జీవితాలు. పుల్ల కలిపితే ఏం చేద్దండి? మంట రగులుతుంది. రగిలిందారా? నీళ్ళే దాచిపెట్టుకుంటారా? మీ అందరి ఎదురులో చెప్తున్న మాట ఇది. రగిలించాలంటే నీ వంతు నువ్వు కూడా కలపడవు. రోజు లేకపోయినా మరొక రోజు కన్నా కలపడాలి. నీ వంతు నీకు ఇచ్చిన తలాంతులు వాడబడాలి. ప్రార్థన చూడండి. నేను చెప్పలేదునా? హల్లెలూయా. ఒక మాట, ఈరోజు మీ ఆరాధన సతీష్ బాబు నడిపించారు. జగదీష్ బాబు సతీష్ ఆరాధిస్తుంటే నాకు ఎలా ఉంటుందంటే చాలా ఆనందపడుతుంటాను. ఒక పాట వింటుంటా. ఆ పాట ఎలా ఉన్నదో చూడండి. అందరిలో ఉంది, మనం అలా ఉండలేదు. అది నేను చెప్పే మాట ఏంటంటే గమనించండి. అందరిలో ఉంది. ఏక కంఠం, చప్పట్లు, అక్కడ చూడండి, గంజలు వాగించడం, ఆ విషయాలు చూడండి.
ఆ లాస్ట్ మీ అమ్మ ప్రార్థన చేసింది, చాలా దిక్కులు ప్రార్థన చేసింది. నేను ప్రత్యేకత చెప్తున్నాను, రోజు ప్రార్థన చేసావు, రోజు ప్రార్థన చేసి అది చెప్తుంది, దాని వెనకాల ప్రార్థన చెప్పు. నేను ఆ విషయం చెప్తులేదు, రోజు మందిరానికి వస్తున్నాం లేదని ఎవరన్నారు. ఆ రావడం గురించే ఇంకా లోతైన మాత్రమే చెప్తున్నమాట. తర్వాత పాస్టర్ గారు ప్రార్థన చేశారు, ఏనాడు చూడలేని ప్రార్థన, కన్నీరు కాచి ఏడ్చి ప్రార్థించారు. దేవుడు ఏం చెప్తున్నాడు ఏంటండి, ఏదో కాలక్షేపం చేసే ప్రార్థన కాదు. ఆ ప్రార్థన అది పెట్టాలని పెట్టుడు, ఆ ప్రార్థన కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంటే గుండెలు తల్లి దైవజనాంగమ్మ నువ్వు ప్రార్థన చేయవలసిన చేస్తే దేవుడు హృదయం కలిసి దావీదు కుమారుడా నన్ను కరుణించము అంటే వెళ్ళేది యెహోవా వారు ఏం చేశాడు, ఆగిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏదో ఎదురు చెప్పుకుంటా పోతున్నాం, ఆవేశంగా చెప్తుంటే లేదు. నీకు ఇచ్చిన సమయం బట్టి, నీకు ఇచ్చిన తలాంతను బట్టి వాడబడితే ఎంతైనా దేవుని నామములకి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరు ఆశీర్వాదాలతో నింపబడుదురు గాక. దైవ భక్తులు 40 దినాల వరకు ప్రార్థించారు, వారు కార్యాలు జరిగించారు. ఇప్పుడు నూతన పద్ధతి వచ్చేసింది. దండుతున్నారు ఏంటంటే అసలు రోజు చంపడుతున్నారు కదా, యేసు వంశాలు ఎందుకు, ఆయన ఎప్పుడు చంపడుతున్నారు, మనసు చంపడం ఎందుకు అనేసి దానికి ఆదరవకుండా ఉండేవాడు అనేకులు ఉన్నారు. ఎలా ఉంటారు మనం, పాటిస్తారా వద్దా? వద్దేనా తప్పు లేదండి. చాలా సంఘాలు పాటించరు, పెంచుకొని సంఘాలు పాటించరు, పొడేస్తారు పాటించరు, బాప్టిస్ట్ వాళ్ళు పాటిస్తారు, నూతనోడు పాటిస్తారు. కొంతమంది ఇప్పుడు పెంచుకొస్తు వారు కూడా చాలామంది సంఘాల వారు కూడా పాటిస్తున్నారు. అది నాకు ఇంతకే మీరు రిజల్ట్ రావాల్సింది ఏంటంటే, పాటిందాలి అంటే పాటిందాలి. నేను చెప్పి మాట మీరు అందరూ 10 మంది అదే సత్యం అంటే సత్యమే, అది సత్యం కాదంటే సత్యం కాదే. ఈ నేరము నా మీద యేసుని విడుదల చేయమంటారా, బరబ్బాని విడుదల చేయమంటారా అన్నాడు పిలాతు. అంటే అదేమన్నారు, యేసుని సిలువ చేయండి, బరబ్బాని విడుదల. ఆ తిరిగి ఏం చేశాడంటే, ఈ పాపము నా మీద మా పిల్లల మీద ఉండకుండా ఒడ్డులు కాక అన్నాడు. ఎవరి మీద ఉంటుంది అంటే, పాస్టర్ గారు మామూలు శాపలు చెప్పేందుకు నేల చెప్పేందుకు తెలుగుతేళ్ళ ఉపయోగించి మాట్లాడతారు మీరు అంటారు. లేదు ఎవరో తిప్పడు ఎవరు వస్తారండి, ఎవడైనా సత్యం సమాధి చెప్పమంటాం. ఆడికి ఏం చేసిన అసలు అది బయట, అది బయట విగ్రహాలు పూజిస్తారా అన్నారు. ఏమన్నా మా అయ్యారు అలాగన్నాడండి అంటే మేము చేస్తామని అంటే ఆ తప్పు మీదే. అందుకని పాటిస్తారా, పాటితో మానేస్తారా? ఇంతవరకు చేసి తప్పు అయితే మానేస్తారు, అది కరెక్ట్ అయితే దాన్ని కొనసాగిందా? మీరు ఏమంటే కూడా చెప్తలేదు, ఇలాగైనా చెప్పాలి అలాగని చెప్పాలి. చెప్పేదాకా ఈరోజు విడిచిపెట్టడం దగ్గర వస్తుంది. రేపు బుధవారమే, మరొక ఆదివారం లేదు. అందుకని నేను చెప్పవలసిన విషయాలు నేను చెప్తున్నాను. అలా చెప్తే ప్రతి ఒక్కరు ఆదరవాలి. ఒకరోజు కాకపోతే 2 రోజులు పోయి, 3 రోజులు పోయి, 4 రోజులు పోయి రావాలి కదా. ఇక మేము వచ్చేదని లేదనేసి ఆ వచ్చినట్టు చేస్తున్నారు. మనం వెనక్కిపోయి ఎక్కువపోవడం మనం. ఇక మనమైతే మనం వదిలిపెట్ట టైం దాకా వదిలిపెట్టినా కళ్ళు కూర్చొని చెప్పిపోతున్నాడు అనేసి నా మీద అలాగే వస్తామండి ప్రేమతో చిరునవ్వుతో చెత్తగా ఈనాడు ఆ పాల్పం పొందుతాం, ఆశీర్వాదాలు పొందుతాం అనే ప్రేమతో మనం ప్రార్థిస్తే దేవుడు కార్యాలు జరిగిస్తారు. దైవజనంగా అనేక బలహీనతలు, అనేక సమస్యలు అన్నిటి బట్టి సంఘము అత్యాశక్తితో ప్రార్థిస్తే శరసాలలో ఉన్న పేతురు గారు విడుదల పొందారు. ప్రార్థన చేస్తారా? ప్రార్థిస్తారా? ప్రార్థిస్తారా? కలిసి మొత్తం అంటేనే ఈ 40 దినాలు జరుగుతాయి, లేకపోతే జరగదు. మానేడు నీకు ఇష్టమైనప్పుడు నాకెప్పుడు నా ఒక్కడికేనా? కష్టంతో జరిగించకూడదు, ఇష్టంతో జరిగితే ఆయనకి సంతోషం.
కట్టలు దారాడు, నీరు రాలేదు, ఎందుకు వచ్చింది పోలేమ్మ అది రాకపోతే రాకపోయేది, మీరు వచ్చారు, పోలేమ్మ మీరు రాకపోతే పోలేదండి, ఏదో జరుగుతుందండి అని నేను కూడా. ఎందుకంటే అందరూ కలిసి ఏక మనస్సుతో, అంతేగాని ఎక్కడ 2-3 కూడికి నామాన్ని ప్రార్థన చేస్తారో ఏంటన్నా నేను ఎక్కడ 2-3 కూడుకుని అక్కడ నేను ఉన్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 2-3 అంటే ఏంటి? ఇదేంటంటే మన వెంకటరామని 2-3 ఏంటంటే 5-6 ఎమ్మలు కూడా వస్తున్నాం కదండి అన్నారు. 5-6 వచ్చినా దా వాక్యాన్ని దానికి అర్థం చేసిన 2-3 కూడుకొని ఏక మనస్సుతో నా నామమును ప్రార్థిస్తున్నానో అక్కడ నేను ఉంటాను అన్నాడు. ఎక్కడ ఉంటాడట? ఏక మనస్సు కలిగి ఉండాలి. 10 మంది సంఘం అయితే 10 మందికి ప్రార్థిస్తే చాలండి, దేవుడు గొప్ప అద్భుతాలు జరుగుతాయి. గతంలో 3-4 ఉండి ఆ రాత్రి అంతా కలిసి ప్రార్థన చేసేవాడు, దేవుడు కార్యాలు జరిగించారు. ఇప్పుడు చేయక చేస్తాడు. అంటే వచ్చిన వారు తక్కువ, ఉండిపోయిన వాడు 10% పైన ఎక్కువగా బయట ఉండిపోతే ఇక మనమే ఇంకిపోయామన్నట్టు ఇల్లు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎక్కడ సంతోషపడతాడు? కాబట్టి దైవ జనాంగమ అందరూ కలిసి ప్రార్థన చేసేలాగా మనం ఏకీభవించుతాము కాక. హల్లెలూయా. అలా ఏకీభవిస్తే కొద్ది సమయాన్ని ఏకీభవించండి. నేను ఒక మాట చెప్పాను, రాయితే రాత్రిలో ఏ కాలం చేత రాకపోయినా పగలన వచ్చి మీరు 3 రండి, 4 రండి, 5 రండి, 10 మంది రండి, కూర్చొని కాసేపు ప్రార్థన చేసుకోండి. అది ఉపవాసంతో ఉండండి, ఉపవాసం లేకుండా ఉండండి, వండుబడితో ఉపవాసం చేయండి. అలాగే ఏదైనా కొన్ని గంటలో లేకపోతే కొన్ని క్షణాల పాటైనా ప్రార్థన చేస్తే దానికి ప్రతిఫలం ఉందని దేవుని లేఖనము తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏకీభవిస్తారా? అలా ఏకీభవిస్తారా? వద్దండి అంటారా? చెప్పండి, ఏమంటారు? ఏం చేస్తారు? ఏకీభవిస్తారా వద్దా? దేవుని నామములకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏకీభవిస్తేనే అది దేవుని నామములకు మహిమ, లేకపోతే దేవుని నామానికి మహిమ కాదు. కష్టంగా ఏమీ చేయదు. యేసు ప్రభువుకి మనమేమి ఉత్తరించమైంది, ఆయన కనపడితే మనం ఉత్తరించబడతాం, మనం ఆశీర్వదించబడతాం, మనం స్వస్థత పొందుతాం, మనము జ్ఞానంతో ముందుకి కొనసాగుతాం. జ్ఞానం మీకు కొత్తవైన చెప్పండి, దేవుని అడిగి జ్ఞానాన్ని పొందమని దేవుని లేఖనం తెలియపరుస్తుంది. దైవ జనాంగమా, అందుకని ఇది ఒక్కరి వరకు పాస్టర్ గారు కుటుంబం వరకు లేక 2 కుటుంబాల వరకు కాదు, మన అన్ని కుటుంబాలు కూడా ఆశీర్వాదం పొందాలని తపంతో దైవ భక్తులు పెట్టిన ఆ ప్రార్థనలో మనము పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవి కాబట్టి ఆ ఉన్న మాట ప్రతి మాట మనం ఏం చేయాలి? అంతేగాని యేసుడు వారు కూడా 40 రాత్రుల పగలు ఆయన ఉపవాసం చేశారు. మోసే గారు కూడా 40 రాత్రుల పగలు ఆయన ఉపవాసం చేశారు. దైవ భక్తులు అనేకులు 40 దినాలు ఉపవాసం చేసిన వారు ఉన్నారు. 21 రోజు ఉపవాసం చేసిన ఎవరున్నారండి? దానియేలు 21 రోజు మధ్యాహ్నము ఉపవాసము చేసిన వారు ఉన్నారు. దైవ జనాంగమా, అలాగ సాగితే అది నీకు, నీ కుటుంబానికి, నువ్వు ఉండే సంఘానికి అది ఆశీర్వాదము కాబట్టి గమనించండి, ఏకీవించడానికి సిద్ధపడండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. అందుకని పిల్లల గురించి కూడా చెప్తాం. ఈ రోజున ఎంతమందో ఆపరేషన్ చేయడం బలహీనతలుగా ఉండడం, ఎక్కడెక్కడో పరీక్షలు చెప్తున్నారు, వారందరి వరకు ప్రార్థించమని చెప్పి మాట చెప్పారు. గతించిన వారు తుప్పు పట్టిపోయే బంగారం నుంచి తుప్పు పట్టిపోయే ఎండు గురించి, తుప్పు పట్టిపోయే ఈ లోక సంపద వరకు మనం దేవుడిని అడుగుతున్నాం. కానీ మన పిల్లల భవిష్యత్తు వరకు ప్రార్థించిన వారు
ఎంత కొదవైపోయారండి. దేని కొరకు ప్రార్థిస్తున్నారు? నాకేదో కావాలండి, నాకేదో కావాలి, నాకేదో కావాలి, దాని కొరకు ప్రార్థించండి అంటారు. అసలు నీకు అన్నిటికన్నా ప్రాముఖ్యము నీకు ఇచ్చిన బిడ్డలు. అందుకే బిడ్డల కొరకు యోగు 6వ ఉదయంలో లేచి తన పిల్లలు హృదయంలో ఏమైనా పాపము చేసిందో మరి బలులు అర్పించెను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ ప్రార్థన ఆ పిల్లలను బ్రతికించింది. ఆ ప్రార్థన పిల్లలను ఎదిగించింది. బిల్లి గ్రాహం గారి నుంచి కూడా చెప్పుకున్నాం. వారి తల్లి చేసిన ప్రార్థన ఏం చేసిందని యావత్ ప్రపంచాన్ని కూడా గడగడగడలు ఆడించింది. వేల మంది, లక్షలాది మంది ఆత్మలు రక్షింపబడ్డారు, స్వస్థత పొందారు. అలాగనే మైకిల్ శాంకో అనే ఒక ఆయన 17 సంవత్సరాల వయసులోనే ఆ క్రికెట్ ఆటలో ఆ ఛాంపియన్ బహుమతి పొందిన 107 దేశాల నుంచి ఎంతో మంది వస్తే అందరిలోని ఫస్ట్ అవార్డు ఆయన పొందారు. కనుక సపోర్ట్ పొంది వాళ్ళ తల్లి గారు చేస్తున్న ప్రార్థన. తల్లులారా, మీ పిల్లల కొరకు, అందుకని మీ పిల్లల కొరకు రేయు మొదలుదామనే లేచి ఆ ప్రార్థన చేయండి. మీ పిల్లలకు అంగవార్పు విద్యను నేర్పించండి. దేవుని లేఖనం చెప్తుంది. దైవ జనాంగమ మన పిల్లలకి అంగవార్పు విద్య మనము నేర్పించుకుందాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమైనా మనం నేర్చుకోవాల్సింది చాలా నీకు తెలిసింది గుర్తుంటే ఉంది. నువ్వు తెలుసుకున్న ఆ మొదటి ఏబీసీలు పెట్టుకుని నాకు ఎంతో తెలుసునంటే నాకు తెలివి చాలా ఏబీసీలు కాదు, ఇంకా 4 ఉన్నాయి. కాబట్టి నేర్చుకోవాల్సింది చాలా మనం నేర్చుకోవాల్సింది ఇంకా 99% ఉంది. నేర్చుకున్నది కొంచెమే. కాబట్టి దేవా, నేను నేర్చుకోవాలని ఆశపడుతున్నాను, నాకు నీవు నేర్పించు నేర్చుకొనుటకు కూర్చొని నిండునయ్యా. లెంట దినాల గురించి మిమ్మల్ని అడిగాను, చాలా సమయం తీసుకున్నాను. మీరు అవునని చెప్పలేదు, కాదని చెప్పలేదు. ఏదేమైనా అది మీ చిత్తముకు అప్పగంతలో చేస్తున్నాను. నీవు యెహోవా మందిరం ఆవరణంలో నిలిచి నీకు ఆజ్ఞాపించుతున్న ఆజ్ఞలన్నిటినీ యెహోవా మందిరము హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేర్చుకున్న వాళ్ళ చాలా పాటలు నేర్చుకున్నారు, చాలా ప్రసంగాలు నేర్చుకున్నారు, చాలా చరిత్రలు నేర్చుకున్నారు. మంచిది. నీకు నా హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యం ఏం చెప్తుందో శ్రద్ధగా వినండి. ఈ రోజుని నిజమే నేనే సమయం అంతా తీసుకుంటున్నాను. ఒక 4 కూడా అయిపోవచ్చు, క్షమించండి. ఎందుకంటే ఆత్మ సత్యములోనికి వెళ్ళినప్పుడు బయట ప్రపంచం ఏమాత్రం కూడా కనపడదు. అందుకని చాలా మంది కొన్ని సంస్థలు పాటిస్తారు, కొన్ని సంస్థలు పాటిస్తారు. మనకు నేర్పించిన గంట దినాల గురించి ఆత్మీయులు నేర్పించారు, దాన్ని కొనసాగిస్తున్నాం. నీవు ఆ ఆత్మీయుల మాట మీద నీకు గురి కలిగి ఉంటే, ఆ ఆత్మీయుల మీద
వారు మన మధ్య లేకపోయినా, వారు నిద్రించిన, వారు నేర్పించిన మాట మీద మన నిరీక్షణ కలిగి ఉంటే దానిని మనము కొనసాగదము, దానిని మనము కొనసాగిద్దాము, దాన్ని మనం కొనసాగిద్దాము, దాన్ని కొనసాగించకుండా వద్దాము. చెప్పలే మీరు మరి కొనసాగించదుము కాకంటే 4 చేతులు అయిపోయాడు, అక్కడక్కడ చేయాలి. కొనసాగించకుండా ఉందుము కాకంటే ఎవరు మాట చేయబడేస్తుంది. అంటే కొనసాగించాలి కదా, కొనసాగిస్తే దాని విషయం చెప్తానమ్మా. మన శిష్యులు నిర్దేశించడానికి 40 దినాలు ప్రార్థనలో బలపడతారు. చూడండి, తుప్పు పట్టుకునే కత్తిని నూనె యెహోషువ కత్తితో తెగదలుగుతున్నాడంట, మోసే చేతున్నాడంట. కత్తిని ఏమవి బండ చేరిపోతాయి కత్తిలు ఒక చోట ఉంటే. దాన్ని ఏం చేయాలి? నూనె అంటే ఏంటి? ప్రార్థన. నూనె అంటే సావాసం. నువ్వు కత్తి నూనెతో ఉంటే రోజు పాటతో పాడగా ఏంటంటే పాడగా పాట దియ్యగా ఉండను, తిరగ యాపాకు దియ్యగా ఉండను, పాడగా పాట ఇంపుగా ఉంటుందండి, ఇంపుగా ఉంటుంది, కంపుగా ఉంటుందండి. అందుకనే పాడుతూ ఉండాలి దేవుడి చేత తలాంతులు పెట్టి. వాయిద్యాల తలంతో రోజు పడుతూ ఉంటే చాలా ఈజీగా పడతాం. అదే కొన్నాళ్ళు మర్చిపోయి కొడితే ఏం పడుతుందో అర్థం కాదు. అర్థం కాని మాటలు కాదు, అర్థమయ్యే మాటలు మన మాటలు రావాలి. దైవ జనాంగమా ప్రార్థన చేస్తూ ఉంటే మన కత్తి వాయిగా ఉంటుంది. మన పిల్లల కొరకు ప్రార్థిస్తాం, సేవకుల కొరకు ప్రార్థిస్తాం, గ్రామం కొరకు ప్రార్థిస్తాం, పై అధికారుల కొరకు ప్రార్థిస్తాం, రాజకీయ నాయకుల కొరకు ప్రార్థిస్తాం, ప్రజలందరి కొరకు ప్రార్థించడం దేవుని వాక్యం చెప్తుంది. తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం. చెయ్యాలి ప్రార్థన చేస్తూ ఉంటేనే దేవుని ఆశీర్వాదం. మాట చెప్పండి. కోమానాపల్లి మిరియా చెప్పండి. కోమానాపల్లి మిరియా అనే ఆవిడ ఒక సండే ఒక చర్చికి వెళ్ళారు. అందరూ సాక్ష్యాలు చెప్పారు కదా, ఆ సాక్ష్యాలన్నీ దృష్టించుకునేదట వండించుకుని అందరూ వెళ్ళిపోయాక పాస్టర్ గారు తాళం వేసి నేను చెప్తానండి, ఇంటికి తెచ్చి చెప్తానండి, నాకు కొంత సమయం అంటే ప్రార్థన చేస్తాను అని చేసుకోమా. ఇప్పుడు తాళం చేరిపోయాడు. 2 గంటలు చేసి ప్రార్థన చేసిందాడు. 2 గంటలు 2 గంటలు. ఇది వాస్తవం జరిగిన విషయం. కొమానాపల్లి మిరియా స్కూల్ ఎన్ని ఉన్నాయి తెలిసిన? ఇవాళ ఎన్నో స్కూళ్ళు ఉన్నాయి. ఆశ కూడా చదివేది ఎక్కడ? అల్లాపురానా? ఆశ కేజ అల్లాపురం చదువుకుంటుంది. అక్కడ అడగండి. ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ ఇవన్నీ కూడా మిరియా స్కూల్లోనే చదివించి వాళ్ళ సొంత ఫీజులు వాళ్ళు కట్టుకొని చదివిస్తున్నారు. అలాంటి స్కూళ్ళు ఎన్నో ఉన్నాయి. ఆ మిరియాను తల్లి చేసిన ప్రార్థన పెట్టి వారి కుటుంబంలో 27 సమస్యలు బయలుదేరాయంట. గడిగా చెప్పడం కూడా చేయబడతాడే. నువ్వు ప్రార్థిస్తే నీ కుటుంబం గురించే కాదండి, ఇతరుల కొరకు, సంఘం కొరకు, అనేకుల కొరకు ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి కుటుంబాన్ని దేవుడు ఉన్నతమైన శిఖరాలను ఎక్కించాడు. ఇలా ఆ మిరియాము గారి కుటుంబంలో 27 సంవత్సరాలు. అదే మన సారూన్ రోజా గారి, అలాగనే ఇక కారు డేవిడ్ గారు కానీ, దైవ జ్ఞానాత్మ, అలాగనే అనేక మంది ఆఖరికి దీవెన చదువుకున్నారు. ఎవరైనా పేరు జాన్ లాజరస్ గారు. అక్కడే చదువుకుంది, అక్కడే భారతదేశం పొందింది. జాన్ లాజరస్ గారు అలాగనే సిన్ని అంత్యవేది పాదంలో చేసి ఆయన, అలాగే ఒక ఆయన విజయవాడ చేస్తున్నాడు, ఒక ఆయన స్వచ్ఛంద గారు, ఆయన తెలుగు పండిట్, బైబిల్ కాలేజీలకి
యాద పండితుడు అయిన అని బిరుదు పొందాడు. ఇలాంటి యామాయేమీలందరూ కూడా ఎదిగారు ఆ మహాతల్లి ప్రార్థన. నువ్వు చేసే ప్రార్థన పెట్టి నీ కుటుంబాలు ఏమవుతాయి చెప్పండి. ఎదిగింపబడితే 40 రోజులు చేసే ప్రార్థనలో ఎలా ఉంటుందో తెలుసునా? మొఖాలు తెల్లబడతాయి, బ్రతుకులు మార్చబడతాయి. ఆ ఉద్దేశంతోనే ప్రయాసపడతాం తప్ప ఆ 40 రోజుల్లో ఏది ఇచ్చేస్తారు ఏది ఇచ్చేస్తారు ఆ ఉద్దేశంతో ఎంత మాత్రం కాదని, ఆ బాబును ఎప్పుడు పెట్టుకోవద్దని నువ్వు ప్రార్థిస్తే నీవే, నీ కుటుంబం, నీ పిల్లలు వృద్ధిలోకి వస్తారని తరములు ఆయన కోపం క్షణమాత్రం ఉంటుందట. ఆ ఆశీర్వాదము 1000 తరముల వరకు ఉంటుందట. చెప్పండి 1000 తరముల వరకు ఆశీర్వది పిల్ల 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 తరంతరాలు దేవుడు ఆశీర్వదిస్తాడమ్మా. వదిలిపెట్టే దేవుడు ఎంత మాత్రమును కాదు. అందుకని ఈ వాయుగా కత్తి నూరుకున్నట్టుగా 40 దినాలు నూరుకోవాలని చెప్పి నిజంగా మాట్లాడండి. ఆదివారం యెరెమీయా గ్రంథం యెహోవా నీవు యెహోవా మందిర ఆవరణంలో నిలిచి హల్లెలూయా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరు ఆజ్ఞాపిస్తారు చెప్పండి. దేవుని లేఖనంలో పరిశుద్ధ గ్రంథంలోనే లేఖనాలని ఎవరు మాట్లాడినట్టు ఒక యువత దగ్గర కొన్ని మాటలు చెప్పారు. కొన్ని యేసు వారు మాట్లాడిన మాటలు ఉన్నాయి, కొన్ని మాటలు సాతాను మాట్లాడిన మాటలు కూడా బయటలో ఉన్నాయి. కొన్ని మాటలు తన భక్తులు మాట్లాడిన మాటలు కూడా ఉన్నది. ఈ మాట ఎవరు మాట్లాడిన మాటలు నమ్మాలి మనము? చెప్పండి. ఆయన ఆజ్ఞాపించిన మాటలు అన్నారు. ఆయన అన్నప్పుడు ఎవరు పెట్టారు అక్కడ? చెప్పండి బాబు. నాకేం కాన్సాపు నాకు చెప్తాం లేదు, నాకు మధ్యపోయి చెప్తాం లేదు, నేను మధ్యపోకూడదు శ్రద్ధగా. ఆయన యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా యెహోవా. చెప్పండి అందరానండి. యెహోవా నా మాటకు అర్థం ఏంటి? ఉన్న ఒక్క దేవుడు. ఇవాళ కూడా బైబిల్ కంటెస్ట్ గురించి మీ యొక్క అది ఏంటంటారు యూట్యూబ్లో చూసుకోండి. వాదాపవాదాలు జరుగుతున్నాయి. నూతులో కప్పలాగా నాకు ఇదే తెలుసు కాబట్టి ఇక్కడితోనే అని ఊరుకోవడానికి కాదు. మనం 4 విషయాలు కూడా తెలుసుకుంటాలి. ఎవరిని అడిగితే సమాధానం చెప్పేవారిగా ఉండాలి. యెహోవా మాట చెప్పండి. ఉన్న ఒక్క దేవుడు. దేవునికి స్తోత్రం. ఒక్కడే దేవుడు, ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే. హల్లెలూయా. చెప్పండి. ఈ ఒక్క దేవుడు ఆయన పరిశుద్ధుడై ఉండాలి, పాపరహితుడై ఉండాలి. ఆయన కన్య గర్భమును జన్మించిన వాడై ఉండాలి. దైవ జనాంగమా ఆయన సృష్టి కర్తై ఉండాలి. ఆయన పాపము లేనివాడై ఉండాలి. పాపమును ప్రోత్సహించేవాడు కాకుండా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని యెహోవా అన్న మాటకి ఉన్న ఒక్క దేవుడు. దైవ జనాంగమా నా ప్రేమిలారా, మనం ఒకటే నేర్చుకునే వారిగా ఉండాలి తప్ప నేర్చుకున్నారు వదిలేసుకునే వారిగా ఉండి మాకేం తెలియదండి, ఆయన ఏదో చెప్పాడండి, అంటున్నారు అంటే ఉన్నామండి. ఆ ఏడు మాకు తెలియదండి, ఎవరు చేసాడు ఎవరు బతుకులు మాకు తెలియదండి అని రమ్మంటే మేము వచ్చేవాడి అంటే పరిస్థితి ఎలా ఉంటుందండి? ఓ మాట గమనించండి. మన వాక్యం చెప్పాను. ఎవరు? అకుల పిస్కల వారన్నట వారి ప్రాణము సహితము లెక్క లేకుండా
నాకు వారు చేయూతను అందించారు అన్నాడు పౌలు గారు. ప్రయాణం సైతము లెక్క చేయలేదండి. ఎవడని చెప్తాడంటే ముందు మమ్మల్ని చెప్పండి, తర్వాత ఆ పౌరు గారిని చెప్పండి అని చెప్పారు. ఇప్పుడు మనం ఏమంటాం? ఇది ఎందుకురా అని అడిగితే అది అంటారు, అన్నారు అది కూడా చెప్తారు. ఏడా గోదావరి మంది అడిగితే ఇక్కడ ప్రార్థన తీసేమని చెప్పండి, ఇక్కడ ప్రార్థన అనిపించామని చెప్పండి, మేము రావడం అని చెప్తాం. ఏమన్నారు 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 ఏమంటారు? ఇక ప్రార్థన పెట్టమన్నానంటే అంటే ఏంటి చెప్పండి. ప్రార్థన పెట్టమని మేము రావడం అని చెప్తాం. ఎంత మంచోడో ఎంత మంచోడో మీరు అలాగంటారా? ఏమన్నారు అక్కడో తీసుకెళ్ళని అది గురించి పౌలు గారు ఏం సాక్ష్యం చెప్పాడండి? వారు ప్రాణములు సహితము లెక్క చేయలేదు, వారికి ఉన్న దాటిలో వాళ్ళ హస్తములు నాకు అందించారు అని పౌరు భక్తులు చెప్తున్నాడు. దైవ జనాంగమా, సరిపోతే నువ్వు నేను అందరూ ఒకసారి చదవాలా, బ్రతికితే కూర్చోవడం బ్రతకాల అన్నట్టుగా ఉండాలి. కానీ ఏమో ఆయన ఏం చెప్పాడు మాకు తెలియదు. బైబిల్లో చెప్పడం లేదా? బైబిల్లో ఉన్న మాట చెప్తాను, లేని మాట చెప్తాను, లేని మాట చెప్తుంది. నేను ఏమనొద్దు. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ మాట చెప్తున్నాడు ఆయన. అదే చదివితే పూర్తికి అర్థమవుతుంది. రోజు చదువురా. నీవు యెహోవా మందిరములో ఆవరణ నిలిచి, అమ్మా నువ్వు గజెట్ ఆఫీసర్ కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, జడ్జి కావచ్చు, జిల్లా అధికారులు కావచ్చు, మేధావులు కావచ్చు, నువ్వు ఎవరైనా దేవుని నిబంధన ఏం చెప్తుందంటే దేవుని మందిరములో మనం నిలవాలి క్రమం. నీ క్రమంగా ఏరియాగా ఉందంటే దానికి ఏమి సమాధానం చెప్పను. నా క్రమం ఏదండి, నా పద్ధతి లేదంటే నీకు నేనే సమాధానం చెప్పను. దానికి సమాధానం చెప్తాను లేదు. నేను మాట ఇదేవారికి చెప్పడానికి ఈ స్థలంలో దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఆ మాటలు చెప్తున్నాను. ఎవరైనా నువ్వు బాధపడినా నొచ్చుకున్నా నీకు కష్టమైనా నేను చెప్పవలసిన మాటలు నేను చెప్తున్నాను. చదవ. నేను నీకు ఆజ్ఞాపించిన మాటలన్నింటినీ యెహోవా మందిరములో ఆరాధించుటగా వచ్చి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు చెప్పే మాటలో యెహోవా దేవుడు చెప్పే మాటలో ఆలకించడానికి దేవుడి మందిరం రావాలి. మరి నా మాట ఏంటండి? నాకు సమయం లేదండి, నాకు సమయం లేదండి, పాటల సమయం, ఆ సమయం, ఈ సమయం అలా ఇస్తుంటూ ఉంటుంటే ఏదో నాకు ఉన్న వరకు మాకు కూడా సమయాలు ఇవ్వాలండి. మేము కూడా చెప్పామండి. ఏంటండి? ఏ సంఘం? కాపురాల సంఘమా? చెప్పండి. దొడ్డల సంఘమా? ఇంకో సంఘమా? మన సంఘం ఎలా నడవాలో, మన సంఘం కర్ణాటక వెళ్ళాలో, మన సంఘం కట్టడికి వెళ్ళాలో, మన సంఘం ఏం చేయాలో, మన సంఘం ఏ నాయకుడు పెట్టుకోవాలో ఏంటండి? అదా అది చెప్తుందా? ఇదే సంఘము దేవుడి సంఘము. దేవుడే మనతో ఆయన మాట్లాడి బలపరుస్తున్నాడు. చదవండి. యోధా ప్రదేశం ఉంది. యెహోవా మందిరములో ఆరాధించుటగా వచ్చు. ఆగండి. దేవుని మందిరములో ఆరాధించడానికి అందరూ రావాలి. విద్యావేత్తలు రావాలి, విద్య లేని వారు రావాలి, అన్ని రకాల ధనవంతులు కావాలి, దరిద్రులు కావాలి. ఎవరిని ఎలివేయడం లేదు, ఏ కులాన్ని అణిచివేయడం లేదైనా అందరినీ కూడా ఆయన ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. రండి, అందరూ రండి. యూదా పట్టుదస్తులారా. యూదాలుగా ఏంటి చెప్పండి? యూదాలుగా హల్లెలూయా. ఒక మాట, ఒక సామెత చెప్పలేదు. ముసలు ఉన్నారు, కోటి కూర్చుంటున్నారు. ముసలు నలుగురు కొడుకులు. ఈ ముసలాం ఏం చేసిందంటే తురుకోడుకు అప్పటికే లేచేసి ఒరే బాబు, ఒరే చిన్నడా, ఒరే పెద్దడా, ఒరే నడుపుడా
మీరు అందరూ నగండి ఆ కోడి కూర్చారు వెళ్ళిపోయాడు. ఈ నలుగురు చీకడుతూ అట్లా కట్టిన వెళ్ళిపోయారండి. చీకలో నలుగురు ఆలోచించారంట, ఒరే ఈ ముసలాం ఎందుకు లేకుండా మాకు ఎదురని ఇంకేముందరా, ఇంకేముంది ఏంటి ఏముంది పొద్దున్నే ఎందుకు లేకుండా వస్తుంది ఆ కోడి చేస్తుందని ఆ కోడి చాలా తీగులు వేసామా ముసలమ్మ సటక్కులు పడుకుంటుంది. లేకదో తెల్లారిపోయేదాకా మనం పడుకుంటామని ఆలోచించారండి. ఈసారి తెల్లారికంటే 4 గంటల నాకు కోడి వస్తే ఈ కోడిని తీసుకెళ్ళి తీగులు వేసి ఎక్కడో బారేశారు. ఈసారి ముసలమ్మ ఏం చేస్తుందంటే 2 గంటలు వేసిందంటే 2 గంటలు ఒరే చిన్నోడా, ఒరే పెద్దోడా, ఒరే రగడ్రా బాబు తెల్లారిపోయిందంటే ఉండరా తెల్లారిపోయిందిరా బాబు లేచి దున్ని 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 నలుగురు కలిపి వెళ్ళే దున్నేసిన ఎరుగొచ్చింది కదంట. ఒరే ఎదమాలో ఆ కోడి చెప్పామన్నాం. ఆ కోడి వస్తే చేసింది తెల్ల కట్టేది. ఇప్పుడేం చేస్తుంది సగరించి కదా లెక్కొడుతుందా అన్నారంట. దైవ జనాంగమా మీకు అలా కనిపిస్తుందా? ఏదో సబ్జెక్టు అంటే చిన్న మాట చెప్పేసి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడే పట్టుకున్నట్లేరా అనుకున్నారా? ఇప్పుడు ఆ కోడి లేదు కదా, ఆ కోడి లేదు ఇప్పుడు ఎంత చేయమన్నా చెప్పచ్చు. కనుక తప్పలు కొట్టండి. హల్లెలూయా. అందుకని ఆ యోధా పట్టణస్తులు అందరూ చూడండి, ఆ చిన్నవాడైనా పెద్దవాడైనా అధికారినా యోధా పట్టణస్తులు. యోధా అనగా ఏంటి చెప్పండి? యోధా స్తుతి అంటే స్తుతి చేసే వాళ్ళందరూ కూడా దేవుని మందిరం రావాలి. మీకు ఇష్టమైతే స్తుతి చేయడం, దేవుడు మీకు ఇష్టమైతే, దేవుడు నీకు ఇష్టమైతే మందిరాన్ని వాక్యంలో వెళ్ళి నిలబడాలి. అది దేవుని చిత్తం, దేవుని ఇచ్చిన ఆజ్ఞ, దేవుని చెప్పిన ప్రణాళిక. అది పూసా తప్పకుండా నెరవేర్చడమే దేవుని శబ్దము అని నేను దాన్ని కొనసాగిస్తున్నాను. అవునా? యోధా పట్టణస్తులందరికీ ప్రకటింపుము, అందులో ఒక మాట అయినను చెప్పకుండా ఉండకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పిరమ్మన్నాడు నాతోని, చెప్పిపోతున్నాను మీతోని. చెప్పిరమ్మన్నాడు నాతోని, చెప్పిపోతున్నాను మీతోని. అందుకనే ఇది నాకును నా పిల్లలకి శిక్ష ఉండకుండా ఉండును కాక అన్నాడు. ఎవరు? పీలాతు చెప్పాడా? యేసు విడుదల చేయమంటారా, బరబ్బా విడుదల చేయమంటారా అన్నాడా? ప్రజలు ఏమన్నారు చెప్పండి? యేసుని సిలువ వేయండి, బరబ్బాని విడుదల చేయండి. ఈ పాపము నా మీద నా పిల్లల మీద ఉండకుండా ఉండును కాక అని చేతులు కడిగేసుకున్నాడు. క్రీస్తు శకము తీతు అనే చక్రవర్తి సొలొమోను కట్టించిన మందిరమును పడగొట్టి స్త్రీలను పాడు చేసి గర్భిణీ స్త్రీలు పొట్టలు తిప్పి పసిబిడ్డలను పైకి ఎగరేసి కత్తి అడ్డువేరండి ముక్కల కింద నరికారు. ఎవరి పాపం అది? ఏమన్నారు? ఈ పాపము మా మీదను మా పిల్లల మీద ఉండును గాక. ఇప్పుడు ఇంకా ఆ పాపాన్ని అనుభవిస్తున్నారు. దైవ జనాంగం ఆ యూదులు సుఖంగా ఉన్నారనుకున్నారా? సుఖంగా లేదు. కులమైన యుద్ధాలకు పోరాటాలు జరుగుతూనే ఉన్నది. అయితే ఈ యూదులు అంటే స్తుతి చేసేవారందరూ కూడా దేవుని మందిరానికి రావాలి. ఏ సమయానికి రావాలి? ఎప్పుడు రావాలి? ఎలాగ రావాలి? దైవ జనాంగమ చూడండి, ఒక మాట చూడండి తొందరగా. యోహాను సువార్త 17వ అధ్యాయం 7వ వచనం చూడండి.
హల్లెలూయా. ఎవరన్నారు ఈ మాట బాబు? ఎవరన్నారు? అరే అదేరా, ఎవరన్నారు? యేసు ప్రభువు అంటున్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలో వారికి నేను చెప్తున్నా, వారికి ఇచ్చి ఉన్నాను. నువ్వు నాకేవైతే ఇచ్చావో అవే వారికి నేను ఇచ్చి ఉన్నానని యోహాను గారు చెప్తున్నారు. దైవ జనాత్మ కుక్కరు పురాణం మాటలు కాదు, దేవుడి మధ్యలో మాట్లాడుకుని, ముసలమ్మ ముచ్చట్లు కాదు మాట్లాడుకుని, నువ్వు ఆ మాటను విని నువ్వు విశ్వసిస్తే దేవుడు గొప్ప, దేవుడు నీకు అనుగ్రహించే దేవుడే ఉన్నాడు. అందుకని యేసు ప్రభువు అంటారండి, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఒక మాట చెప్పండి, వారు అంగీకరించి ఉన్నారని యోహాను గారు చెప్తున్నారు. ఇప్పుడు యోహాను గారు యోహాను సువార్తలో యేసు గారు వారు అంగీకరించింది అన్నాడు. ఇప్పుడు అదే మాటలు దేవుని మాట. అందుకని ఆది యందు వాక్యుండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరాలుగా కృపాదైతే సరిపడు 14 వర్షంలో ఉంది. వాక్యే దేవుడు. అందరూ అనండి, వాక్యే దేవుడు. ఆ వాక్యమే దేవుడు. మీకేం బోధిస్తున్నాను? వాక్యం బోధిస్తున్నానా? ముసలమ్మ కథలు చెప్తున్నానా? చెప్పండి. ఏదేదో సేవకుడు రాబడి గురించి నేను మాట్లాడుతున్నానా? చెప్పండి. ఏదైనా పరుగు ప్రదేశంలో కాపాడుకోవడానికి మాట్లాడుతున్నాను నేను? చెప్పండి. ఆ మాటలు వారికి ఇచ్చి ఇదిగో వారు అంగీకరించారు కాబట్టి నేను ఎన్నుకుంటున్నానని యేసు ప్రభువు చెప్పారు. రేపొద్దున్న నేను శాశ్వతం కాదు, ఎందుకంటే ఇంకా చిన్నయ్య గారు, పుల్లయ్య గారు చాలామంది సేవకులు ఉన్నారు, ఇంకా చాలామంది వస్తారు. సంఘంలో ప్రతి ఒక్కరు కూడా సేవకుడిగా ఎదగాలి. ఈ పరిసర ప్రాంతాలని సత్యస్వార్త చెప్పేవారిగా ఉండాలి. అది దేవుని దర్శనం. ఇదంతా తాడు కట్టుకుని ఇవన్నీ నాయే కాబట్టి నా సామం మీరు ఎవరు అడిగట్టున్నాయి, ఇదంతా నేనే ఉండాలి, ఉన్న ఊటన్నీ కూడా నాయే అనడానికి ఇది కాదు. దైవ జనాంగమ, అది దేవుడు కట్టిన సంఘం. ఇది దేవుడు కట్టిన, ఇది బండపై శాంతికి నిలయం, ప్రేమ స్వరూపుని ఆలయం. ఇది శాంతికి నిలయం. అమ్మా, నీవు బోధించినా నేను బోధించినా ఇంకొక 100 మంది వేసి ప్రసంగా చెప్పిన శాంతి కలిగే బోధలే మనము బోధించాలి. ఆశీర్వాదకరమైన బోధలే మనం బోధించాలి. మన పిల్లలకు మనము నేర్పించే వారిగా మనము ముందుము గాక. ఎవరికి చదువుకున్నాం? నీవు నాకు అనుగ్రహించు మాటలు నేను వారికి ఇచ్చున్నాను, వారు ఆ మాటలు అంగీకరించారు. అమ్మా ఒక మాట, ఎందుకు వారు అంగీకరించారే యేసు ప్రభువు చెప్పారు. నేను చెప్పిన దానికి మీరు సమాధానం చెప్పలేదు. వెంట దినాలు జరిగించారా జరిగించలేదా మానేస్తారా అన్నా. మీరు దేనికి అంగీకరించారంటే ఆనాడు యేసు ప్రభువు ప్రజలు కాబట్టి ఆడు కాబట్టి అమాయకుడు కాబట్టి మేము అంగీకరించే ఉన్నాం. మనము మహా తెలివైన కాబట్టి అంగీకరించేవా కాదండి. ఇలాగంటే ఉంటాడు, ఇలాగంటే ఉంటాడు, అలాగనవద్దు ఇలాగనవద్దు. ఇదో నన్ను విషయం కోరుకుందాం. మనం అంగీకరించారా లేదా? వాడు అంగీకరించారని యేసు ప్రభువు సాక్షి చెప్తున్నారు. మీరు అంగీకరించారా లేదా? నాకు తెలియబడుతుంది ఈ మాట. రేపు యేసు ప్రభువు నా అద్భుతం నడిపిస్తున్నారు కాబట్టి బాబు యేసు ప్రభువు అందరూ కష్టంగా ఉందంటారు, మరి నేనేం చేయలేదు అని నేను కూడా ఆయన అడుగుతాను. మీరు కూడా అడగండి, ప్రార్థన చేద్దాం. వారు అంగీకరించారు అని చెప్పారు. మేము అంగీకరించాము మన వారి దేవునికి ఇష్టం చెప్పండి. చేతులెత్తి చెప్పండి, మేము అంగీకరిస్తున్నాము. యేసు ప్రభువు వాక్యం చెప్తున్నప్పుడు వారందరూ అంగీకరించిందని, తండ్రి
నీవు నాకు ఇచ్చిన ఆ మాటలే వారికి నేను ఇచ్చింది, వారు అంగీకరించింది అంటున్నాడు. అంగీకరిస్తే ఆశీర్వాదం, అంగీకరించకపోతే అమ్మో కష్టమైన మాటే కదా. సరే దాన్ని కొనసాగించుకున్నారు దైవ జనాంగం. అలాగనే మందిరానికి వచ్చి నిలవాలి, మందిరానికి వచ్చి ఆ యోధా పట్టణస్తులంటే స్తుతి ఆరాధన చేసే వాళ్ళందరూ కూడా రావాలని. అదే కాదండి, ఇంకా ఏం చెప్తున్నారంటే చూడండి, ఒక్క మాట చెప్పక ఎడవ దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏది ఇచ్చిపెట్టే మనం ఉంది, మంచి మాటలన్నీ చెప్పేసి చెడ్డ మాట్లాడదని చెప్తుందా? నీకు చెడ్డవైతే చెడ్డ ఒరే ఇలా మాట్లాడితే దశమారు చెప్తే సంఘంలో కూడా రాడు, ఇచ్చేవాడు ఇస్తున్నారు కదా, సరిపోతే కదా మనకి, ఇంకెందుకు ఉన్నవాడు అడుగుతుంటే ఆడిన ఆశీర్వాదం పొంది పర్వానికి వెళ్ళి ఆడే ఉన్నవాడు వాళ్ళకి పర్వాకం చూపించొద్దా మనం? చెప్పండి. పర్వాకం వద్దున్న వాళ్ళందరూ కూడా చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. పర్వాకం వద్దున్నావు అంటే దశం బాగా ఇవ్వకపోతే పర్వాకం వద్దానంటే నీ నీతి నాకెందుకయ్యా, నా నీతి నాకుందే, నీ భక్తి నాకెందుకయ్యా, నా భక్తి నాకుందే. దశమ భాగం ఏంటంటే దశమ భాగం దిశ మార్చేవే దశమ భాగం. ఒక అది చెప్పగలిగితే అందరు గురువులు పాడైపోతే పాస్టర్ గురువు కూడా పాడైపోతుంది. ఇంకా దాన్ని చర్పించి ఏం చెప్పాలంటే 3:30 అయిపోతే 3:45 అయిపోతుంది. ఏం చేయను, అది ఎత్తేది కాబట్టి చెప్పకపోతే నువ్వు శాపం పొందుతావు అన్నాడు. ప్రతి మాట ఇవ్వకుండా దాన్ని అన్నట్టు చెప్పు అన్నాడు. అది చెప్తే ఎలాగా సగం జరిగిపోతుందే, ఎంత ఇచ్చినా ఇంకా దశం భాగం అన్నాడు అనేసి చెప్పకపోతేనేమో ఆయన ఒప్పుకోవడం. ఆ ఉన్న కొంతమంది ఉన్నారు దశం భాగం ఇచ్చేవాడు, ఆడిన పర్వాకరాజ్యం వీళ్ళు ఉన్నవాడు వెళ్ళొద్దా? ప్రతి ఒక్కరూ పర్వాకరాజ్యంలోకి వెళ్ళాలంటే నా నీతిని నా భక్తిని అనుసరించండి. అప్పుడు అవన్నీ మీకు అప్పుడు అవన్నీ ఏంటి ఇల్లా పెళ్ళా పిల్లలా చెప్పండి, చదువులా ఉద్యోగాలా, ఇంకా ఏదైనా కావచ్చు, ఏమన్నా కావచ్చు, అన్నట్లు కూడా దేవుడు నీకు విజయమును అనుగ్రహించను కాక. అందుకనే కొన్నాళ్ళు చెప్పి కొన్నాళ్ళు చెప్పవద్దని కూడా దేవుని లేఖనము తేటగా చెప్తుంది. సరే ధనాలు చేయడమ్మా. సరే ఇక చివరికి వద్దారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం. ఇంకా నేను స్టార్టింగ్ లోనే ఉన్నాను. హల్లెలూయా. ఏంటండి వర్ధిల్లిన కొలది. అమ్మా గమనించండి, కొంత కష్టమైన మాట చెప్పడం ఉండకుండా అలా పోతుంది, కొద్దిసేపు చెప్పద్దు అంటాడు. నిజమేండి. మొదట పావుల జమున కుమారి శిల్ప పావుల ఇచ్చారు. దానికి టీ పొడి తెచ్చి టీ పెడతానన్నాను. అదే కుదురుతుంది. ఆ రోజున మా దయామణి గారు ఉన్నారు, సునీత అక్క కూడా ఉన్నది ఉంటుండ, కానీ అది గారి సేవకులు మీరు తీసుకోవాలన్నారు. అప్పుడుతో పావులాగతో ఇవాళ వందలు వేలాది రూపాయలు దైవ బిడ్డలు తీసుకువస్తున్నారు. కానీ దేవుని లేఖనం చెప్తుంది చదువు, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారము మీలో ప్రతి వాడును వారు వద్దెన్న కొలది. దేవునికి స్తోత్రం చెప్పండి. నా మాట శ్రద్ధగా వినండి. ఎవరు కూడా కథగడమ్మ 10 రూపాయల కూల్లో 10 రూపాయలకి దశం భాగం అంతా 2 రూపాయలు. 5 రూపాయల కిలో ఎంత రూపాయి కాదు 10 రూపాయలు దశం. 10 రూపాయలకి రూపాయి దశం భాగం. సరే 100 ఎంత 10 దశం భాగం. మంచి 500 ఎంత 50 రూపాయల దశం భాగం. మరి 5,000 ఎంత దశం భాగం? 5,000 10,000 చేస్తే ఎంత? 20,000 చేస్తే ఎంత? దాన్ని 40,000 చేస్తే ఎంత?
అంటే ఇలా మొదలు పొందిన ఆ 50 అదే నా దశమ భాగం అనుకుంటే అది పొరపాటు. నువ్వు తప్పు చేస్తున్నావు. దేవుని ఆజ్ఞను నీవు తిరస్కరిస్తున్నావు. నా మాటలు వారికి తెలియపరచమని చెప్తున్నాడు. వారు అంగీకరించేలాగా చేయమని చెప్తున్నాడు ఆయన. దైవ జనాంగమా, నువ్వు నా ప్రియుడా, నువ్వు వర్ధిల్ల ప్రకారముగా అన్ని విషయంలో వర్ధిల్లాలి. అన్ని విషయంలో. అయితే కొంతమంది అటండి యాజకుడి దగ్గరికి వచ్చారట. జీలకర్ర పోపు సామాన్లు తెచ్చారట. వారానికి ఎంత తెచ్చుకుంటారమ్మా జీలకర్ర? చెప్పండి. నెలకేం తెచ్చుకుంటారండి? 100 గ్రాములు. 100 గ్రాముల జీలకర్ర తెచ్చే చూడండి, 2 రూపాయలు జీలకర్ర. నేను దశమ భాగంలో జీలకర్ర కూడా తెస్తానండి. జీలకర్ర తెస్తాను కానీ ఉన్న దాంట్లో దశమ భాగం తీరు. దశమ భాగం అంటే అది నీకు వచ్చిన వర్ధిల్ల దాంట్లో పెట్టి నువ్వు ఎంత వర్ధిల్తే అంత దశమ భాగము తీమని కూడా ఆ మాట కూడా దేవుని సేవకుల ద్వారాగా దైవ మందిరంలో స్తుతి ఆరాధన చేసిన ప్రతి ఒక్కరూ ఆశీర్వాదాలు పొందాలంటే అది చేయమని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దశమ భాగము విషయంలో, ప్రథమ ఫలముల విషయంలో ఇవన్నీ చేయాలి. మొదట ఎక్కడ ముందు చెప్ప, మొదటి స్టెప్ దేవుని మందిరానికి రావాలి. దేవుని ఎత్తిన తలాంతులు వాడబడాలి. దేవుని వాక్యానికి వినడానికి ఏగిరి పడుతూ సిద్ధపడి ఉండాలి. దేవా, ఈ పూట నీ మాటలు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచాడు. అయినా మా అవసరం తీర్చేవాడా, మా అక్కలు తీర్చేవాడా, నీకు వందనాలని ఎవరిని అడగాలి? దేవుని అడగాలి. అందుకని మొట్టమొదటిలో వచ్చి దేవుని మందిరానికి వచ్చి అలా కూర్చోవడం కాదు, ముందు వందలుగా ఇప్పుడు కాదు. ముందు కొద్దిసేపు సమయం ప్రార్థించుకో. ప్రార్థించుకున్నాక దేవుడు నీతో ఏం మాట్లాడాలో ఏం మాట్లాడతాడు. ఎంతవరకు నువ్వు ప్రార్థించావు, దేవుడితో మాట్లాడావు. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకని ఆయన నోరు తెరిచి తన మాటలను వివరిస్తున్నాడని చెప్పారు. అంటే దేవుడు మనకి నేర్పుతున్నామా? ఎవరు చెప్తున్నారు? మరి ఎవరు పాస్టర్ గారు చెప్తున్నారు కదా. పాస్టర్ గారు ఎక్కడ చెప్తున్నాడు? బైబిల్లో మాట ఉన్నదా లేదా? ఉన్నదా? బైబిల్లో చెప్పే మాట ఎవరు చెప్పినట్టు? నీవు మాట్లాడు ప్రభువా నాతో, మాట్లాడు నాతో మాట్లాడు. ఇంకా మాట్లాడు. ప్రసంగం అంతా ఇలాగ ఇంకా మాట్లాడినా శివుడైనా ఉండాలి, మందమల్పనే ఉండాలి, లెక్క చేయని తలమనే ఉండాలి. మూర్ఖుడు అటండి ఎన్నిసార్లు గద్దించలేను, వాడు లోపడ్డాడు. అలా ఉండాలా మనము? ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రారంభం నుంచి ముగింపు వరకును ఎవరు నిలబడినా వారితో మాట్లాడుతున్నాడు, ఎవరు పాట పాడుతున్నా వారితో మాట్లాడుతున్నాడు, ఎవరు ఆరాధన చేస్తున్నా ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. తన పిల్లలతో మాట్లాడడం ఆయన ఎంతో ఇష్టంగా మాట్లాడతాయి. ఆయన పిల్లలతో మాట్లాడుకోవడం తల్లికి ఎంత ప్రేమ ఉంటుందో ఆ తల్లి కన్నా ఎన్నో రెట్లు ప్రేమ ఆయనకు ఉంది. అందుకని ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, నీ క్రమం గురించి మాట్లాడుతున్నాడు, నువ్వు ఎలా రావాలో మాట్లాడుతున్నాడు, నువ్వేం చేయాలో మాట్లాడుతున్నాడు, నువ్వు ఎలా జరిగించాలో మాట్లాడుతున్నాడు. అవన్నీ మాట్లాడి మొట్టమొదటిలో ప్రార్థన చేస్తాం కదా. ప్రార్థన దేవుడితో మనము మాట్లాడుట, దేవుడికి మన లెక్క అప్పచెప్పుట. ఆదికాండము 22వ అధ్యాయం 5వ వచనం చూడండి. తన పనివారితో మీరు గాడిద
అక్కడనే ఉండుడి. నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ ఎద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెను తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయాను. వారిద్దరూ కూడి వెలిచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పులు కట్టెలను ఉన్నది గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగుతాడు. దైవజనం గమనించండి. ఎలా ఉండాలంటే అమ్మా, తండ్రికి కుమారుడికి ఉండే బంధత్వం. అమ్మా, భక్తుడికి భగవంతుడికి ఉండవలసిన అనుబంధం ఎలా ఉండాలంటే మనకుండే జ్ఞానంతో మనం మాట్లాడడానికి కాదు. అబ్రహాముని దేవుడి పిలిచి అబ్రహాము అన్నాడు, తండ్రి అన్నాడు, నాయన నీ కుమారుడు ఉన్నాడా, ఏకైక కుమారుడు ఇస్సాకు, మోరియా పర్వతంలోకి తీసుకున్నా, నాకు నువ్వు బలర్పిస్తాను, నీ కుమారుడు నాకు కావాలి అన్నాడు. ఏం చేయాలి అబ్రహం ఏమంటే ఒక కొడుకు కదా, ఏదో వృద్ధాన్ని ఉంటున్నాయన, ముందు నా భార్యను అడుగుతానండి, మా భార్యను అడుగుతానండి, మా భార్య ఏమంటారో మరి అన్నా. భార్య దగ్గర అమ్మ కాబట్టి భార్య దగ్గరికి వెళ్ళాడా, మనం ఏమంటాం, ఏదన్నా చెయ్యాలంటే మా ఆయన్ని అడగాలండి, మా ఆవిడని అడగాలండి, ఎలాగండి మా అన్న పొందమంటే ఎలా పొందండి, మా చేతు పొందమంటే ఎలాగండి, దేవుడికి ఇవ్వాలంటే ఎలాగండి, మా కుటుంబం కాదు కాదండి, అలా అడగాలి కాదండి, అలా అడగండి నేను ఎలా చేయనండి అని అపోహలు కొంతమంది హృదయాలని. అయితే భక్తుడికి భగవంతుడికి ఉండవలసిన విషయాలు ఏంటంటే, భగవంతుడైన దేవాది దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు, నీ కొడుకు నాకే ఆయన అన్నాడు, తండ్రి అలాగే చేస్తానన్నాడు, అలాగనే చేస్తానన్నాడు, అలాగనే చేస్తానని నా కుమారుడు రా అన్నాడు. ఎక్కడికి రా నాయన అంటే ఆయన అంటున్నాడు, రా దేవుడికి మనము బలార్పించబడ్డాలి. ఎలియాజు వచ్చాడు, ఎలియాజు అన్నాడు, ఎలియాజు చేతిలో అగ్ని ఉంది, ఇస్సాకు నెత్తి మీద పులమో పెట్టాడు. సరే ఎలాగైతేనే అబ్రహాం తీసుకుని వెళ్ళాడు, వెళ్ళి ఆ మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళి 12 రాళ్ళు అమ్మా 12 రాళ్ళు బలిపేట కట్టాడు, బలిపేట మీద కట్టెలు పెంచాడు, ఆ కట్టెల మీద ఇస్సాకుని పొరలు పెట్టాడు, పొరలు పెట్టి చేతులకి కాళ్ళకి బంధాలు వేస్తున్నాడు. అంటే ఆయన అన్నాడు, తండ్రి మరి దేవుడికి బలి అర్పించడం అన్నావే, మరి గుర్రేది అన్నాడు. ఆయనే చూసుకుంటాడు బాబు అన్నాడు. అంటే భక్తుడు వేరొక దిక్కుగా మనం ఆలోచించడానికి ఈయన కాదు. అదే అబ్రహాము అన్నాడు, అబ్రహాము నీ ప్రజలను నీ తండ్రికి వారిని విడిచి ఈ ప్రాంతంలో విడిచి నేను చూపించు దేశములకు ఇళ్ళన్నాడు. ఆయన మంచి అనుభవం ఉంది అబ్రహాం గారు. ఇప్పుడు ఏమన్నారంటే అబ్రహాం గారు, ఏమండి ఆ ఉద్యోగం ఏమైనా మంచి ఆదాయం ఉంటుందా, నాకు నీరు బాగుంటుందా, ప్రజలు గౌరవిస్తారని అక్కడ బాగా ఉంటుందండి, ఫలభరితంగా ఉంటుందండి, వాతావరణం బాగుంటుందండి, అమ్మ అడుగుతుంది బాగుంటుందండి అని అడిగాడు అడగడం వెళ్ళాడు. అంటే దేవుడు చెప్తే ఆ భక్తి చేయకపోవడమే దైవభక్తుడు అంటే. దాన్ని కాసేపు ఆలోచించి చేసేది అది భక్తి కాదు. గమనించండి, ఎందుకు ఆ అనుభవం ఉంది కాబట్టి దేవుడు ఏమన్నాడంటే మరి ఏమన్నాడంటే ఏదో కారణం ఉంటుందని తీసుకెళ్ళాడు. ఆ కొడుకుని కాళ్ళకి చేతి బంధం వేసాడు. కత్తి చేస్తుంటే తండ్రి బలి అర్పించగలవు కదా, ఏది గుర్రేది అని అడిగితే ఆయనే చూసుకుంటాడని కత్తి పైకెత్తాడు. పక్కనే డొక్కలో చిక్కుకున్న ఒక గురుపు తల్లి పిలుపుంది, అబ్రహాము నీ ఏకైక కుమారుడైన ఇస్సాకును బలి అర్పించడానికి నువ్వు ఎరుదీయలేదు కాబట్టి ఇస్సాకు సంతతి ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తాడే. చెప్పబడండి గాయకుమా, ఇస్సాకు సంతతి ఇసుక రేణువులనే కానీ లెక్కించాలేమో కానీ
ఆకాశంలో నక్షత్రాలు లెక్కెడితే లెక్కెట్టగలం కానీ ఈ యాల ఇశ్రాయేలు లెక్కించడానికి ఎవరి తరము కూడా కాదు. అట్టి ఆశీర్వాదములు నీకు నాకు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇస్సాకుని అడిగాడు, తీసుకున్నాడండి ఆయన. ఆయన ఏం చేశాడు? అనేక రెట్లు ఆశీర్వాదం ఆయనకి ఇచ్చాడు. ఇస్సాకు సంతతి ఏం చేశాడండి? ఇసుక లేని వారు చేశాడు. ఇంకొక మాట ముగింపులో దేవుని మందిరాలకు వచ్చిన వారు ఆరాధన చేయాలి. చెప్పండి, ఏ సమయానికి రావాలి? చెప్పండి. ఆరాధన తండ్రి ఆరాధన. ప్రార్థనలో రావడం జరిగింది. మొట్టమొదటి ఆరాధన జరుగుతుంది కదా, ఆరాధన చేతులు పడి ఆరాధన అంటే అర్పించుట, ఆరాధన అంటే చెల్లించుట, ఆరాధన అంటే ఒక సమర్పణ, ఆరాధన అంటే ఒక తీర్మానం అనేది భక్తి. ఎంత చేసినా దానివల్ల ఏమాత్రము కూడా నీకు ప్రయోజనం లేదు, నీ దేవునికి ప్రయోజనం లేదని దేవుని లేఖనము తెలియపరుస్తుంది. దైవ జనాంగమా, ఆరాధన అంటే చెప్పండి, అర్పించుట. చెప్పండి, అర్పించుట. ఏమర్పించుట? నా హృదయం నీకే అర్పించుతున్నాను. పాట పాడతారు పిల్లలు కదా, ఎవరు పడతారు పాట? నా హృదయం నీకే అర్పిస్తున్నాను ప్రభు. అర్పించేసుకోవాలి. నీ చిత్తం వైపు నేను అడుగు వేస్తానయ్యా, నీ చిత్తం వైపు నేను నడుస్తానయ్యా, నీ చిత్తం వైపు ఈ దినము నుండి నేను నడుస్తానయ్యా. ఒక తీర్మానం చేసుకుంటున్నాను అయ్యా. ఎంతవరకు ఏదో నడిచారు, నా ఇష్టానుసారంగా నడిచారు, నా ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ఇదిగో నాయన, నీ ఇష్టానుసారంగా నడవడానికి ఈ దినము నుండి మీరు చూపించిన లేఖన భాగమును బట్టి, మీరు మాట్లాడిన మాటను బట్టి నీ మందిరంలో వచ్చి నేను నిలుస్తానయ్యా. చేతులు పెరిగి దేవుడికి స్తోత్రం చెప్పండి. అలాగే ఉండేయండి. ప్రతి ఆదివారం ఆయన ఏమని చెప్పాడు? దేవుని మందిరంలో ఆదివారం, దేవుని మందిరంలో విశ్రాంతి దినము పాటించడానికి దేవుని మందిరములో నీవు నిలబడాలి. నీ చెయ్యి అలాగేయండి. నీ చెయ్య ఎత్తకపోతే నీ ద్వారా నీ పక్కల వారు అపజయం పొందుతున్నారు, నీ ద్వారా నీ పిల్లలు అపజయం పొందుతున్నారు, నీ ద్వారా నీ సంఘాలకు అవమానం వస్తుంది, నీ ద్వారా నీ సేవకునికి అవమానం వస్తుంది. నువ్వు అర్థం చేసుకున్నావా? ఎందుకు ఆయన మందిరంలో ఆయన వాక్యత నిలబడాలని దేవుడు అక్కడ చెప్తుంది. ఆహా, ఇలా ఆదివారం మందిరం రాకూడదన్న మాట ఆ సీనియర్ గారు రాలేదు కదా, మనం అంతే. ఈ మధ్య డాక్టర్ తీసుకెళ్తే కాదు మీకు తెలిసినా నాకు తెలిసినాయి. ఎవరు మందిరానికి వచ్చిన చాలా మంది తగ్గెత్తున్నారు కదండి, నేను చెప్తున్నానండి అసలు రేపు వచ్చిన నేను కూడా తగ్గెత్తానండి చెప్తున్నాను కదా. నాకు చెప్తున్నట్టు మాట ఏంటంటే నేను కూడా ఒక తగ్గెత్తానండి అని చెప్పాను. ఓరే బాబు మామూలు చెప్పుకోసరా నువ్వు అని చెప్పాను. నేను సిగ్గుపడ్డాను ఆ మాటకి. అందుకని ఇలా మాటలు మీతో చెప్తున్నాను. అందుకని చేతులు మనం పైకెత్తాలి. నువ్వు చెయ్యిగా కలపడకపోతే ఆ ఓట్లు ఉన్నది, ఆ కొదవ ఉన్నది. ఆ కొదవ రాకుండా నా చెయ్యి ఎప్పుడు కూడా దేవుని మందిరములో ప్రతి విశ్రాంతి దినాన్ని నేను ఈరోజు తీర్మానం చేసుకుంటున్నానని ప్రార్థన చేయడము నా కలవటని సతీష్ ప్రార్థన చేస్తాను. చేతులు పైకెత్తండి. అది నీ సమర్థం, అది నీ ఉద్దేశం ప్రకారం ఎత్తండి. నేను అస్తమానం ఎత్తడం కాదు కానీ దైవ జనాంగమా, అది దేవుని మాటగా చెప్పాను. దేవుడు మాట్లాడతాడని చెప్పాను. దేవుడు ఏ రూపంగా మాట్లాడాడని చెప్పాను. అది బైబిల్ నుండే చేసి చూపించాను. అది నీ బాధ. చేతులు ఎత్తే బాధ.
స్తోత్రం 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 తండ్రి. మహాపరిశుద్ధుడు మహాపరిశుద్ధుడు ఈ దేవుని మందిరం సర్వశక్తి గల దేవాన్ని ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. అందరూ నీ కుటుంబం ఇదిగో నాయన ఇప్పుడు వరకు ప్రభు అనేక సన్నిధిలో నిలబడి ప్రభు నేను స్తుతించుకున్న ప్రభు నేను ఆరాధించిన ప్రభు మీరు చూపినటువంటి నీకు వందనాలు స్తుతిస్తున్నాను. ఇదిగో దేవా నీకు దాసుల ద్వారా తండ్రి నిలబడి ప్రభు తండ్రి శుద్ధిగా తండ్రి మాతో మాట్లాడిన విధానానికి నీకు వందనాలు స్తుతిస్తున్నాను తండ్రి. మా జీవితాలు అందరూ కూడా ప్రభు నీ యొక్క సన్నిధిలో నిలబడి ప్రభు నేను స్తుతించుకున్న ప్రభు నేను ఆరాధించుకున్న ప్రభు నేను మాటించిన గొప్ప భాగ్యాన్ని నీకు వందనాలు నాయన. దేవదూతలకు కూడా తండ్రి ఇవ్వలేని గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసిన దేవా నీకు వందనాలు స్తుతిస్తున్నాను దేవా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో తండ్రి మీరు మాట్లాడిన విధానానికి నీకు వందనాలు స్తుతిస్తున్నాను తండ్రి. నీలో నిత్యం వెతుకుతుందండి నిత్యము తండ్రి నీలో అంటగట్టుబడి ప్రభు తండ్రి నీలో ఫలింపజేసే కృపను తండ్రి మాకు అందరికీ దయచేయమని అడుగుతున్నాను దేవా. ప్రభు అనేక మంది బిడ్డలు ప్రభు నీ యొక్క సన్నిధికి రాలేక ఉన్నారు దేవానికి తండ్రి. దయతో వారితో మాట్లాడాలని అడుగుతున్నాను తండ్రి. వారు దర్శించమని అడుగుతున్నాను దేవానికి వందనాలు తండ్రి. నీ చిత్తమైతే నీ రాకాల్సిన తండ్రి వారు ఆత్మ విశ్రాంతి తినమని ప్రభు ప్రతి ఒక్క బిడ్డ తండ్రి నీ యొక్క సన్నిధిలో చేరుకుని ప్రభు తండ్రి నిన్ను స్తుతించుకో ప్రభు నీ కృప చూపించమని అడుగుతున్నాను. అలాగే ప్రభు తండ్రి దాని తండ్రి 40 దినాలు ప్రభు తండ్రి నీ యొక్క సన్నిధిలో ప్రభు తండ్రి ప్రతి ఒక్క బిడ్డ ప్రభు నిన్ను స్తుతించలాగా నిన్ను ఆరాధించలాగా చూపించమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుతున్నాను దేవునికి వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి ఈ యొక్క సంఘ శ్రేయస్సు కొరకు ప్రభు మా గ్రామ శ్రేయస్సు కొరకు ప్రభు మా యొక్క దేశ శ్రేయస్సు కొరకు ప్రభు తండ్రి ప్రతి ఒక్క బిడ్డ ప్రభు నిన్ను స్తుతించలాగా నిన్ను ఆరాధించలాగా కృప చూపించమని అడుగుతున్నాను. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ప్రభు తండ్రి తమ కుటుంబాలను ప్రభు తండ్రి బలముగా కట్టుబడుతున్నట్టు ప్రభు దృఢమైన తండ్రి ఓ కుటుంబముగా ప్రభు తండ్రి బండ మీద కట్టుకుని నిలువలే ప్రభు తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభు నీ యొక్క చిత్తానికి అభినందనలు చేస్తున్నాం. నీ యొక్క చేతుల కింద తండ్రి వారికి రక్షణ దయచేయమని అడుగుతున్నాను దేవునికి వందనాలు తండ్రి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడేందుకే వందనాలు నాయన. ప్రభు జరగవలసిన కార్యక్రమాలను ప్రభు నేనే మా మధ్య నడిపించమని మా ప్రభువును రక్షించడానికి ఏ శ్రేష్ఠమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. దేవుని నామములకి మహిమ కలుగును గాక. పిల్లలు ముందుకు వచ్చేయండి అమ్మ క్రమంగా కూర్చోండి. పాస్టర్ గారు రావాలి. అలాగే చిన్నయ్య గారు కూడా ఈ విప్లవం తీసుకొస్తుండగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. దైవ జ్ఞానమ్మ ఇంకా ఈ విషయం కూడా ఇదే వాక్యంలో ముందు కొనసాగించవచ్చు. వచ్చే వారం దాని విషయాన్ని మాట్లాడుతుంది. దైవ జ్ఞానమ్మ ఎందుకన్నా